Where you all are standing. Amen. We open the Bible to the book of Genesis. The same scripture. Chapter 13. 14 verse. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడ్ల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదని అబ్రాహాముతో చెప్పాను. My Father, my Lord, my Jesus Christ. మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు. Thank you, Father. మీకు కృతజ్ఞతలు తండ్రి. This evening time we all gathered in the name of Jesus Christ. ఈ సాయంకాలం సమయంలో మేము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్నాము. This is your amazing grace. ఇది మీ యొక్క అద్భుతమైన కృప తండ్రి. While we are gathered here, మేము ఎందుకు ఇక్కడ చేరినామంటే, oh Father, you knows our heart. తండ్రి, మీకు మా యొక్క హృదయం తెలుసు ప్రభువా. We are not here to just celebrate or mix with each other. తండ్రి, మేము ఇక్కడ ఒకరు కూడుకొని ఇక్కడ పండుగ చేసుకోవడానికి ఇక్కడ చేరి ఉండలేదు, కానీ but we gathered here to hear from you. తండ్రి, మేము ఇక్కడ ఉన్నాము to hear from you, Lord. మీ మాటలు వినడానికి ఉన్నాము ప్రభువా. because your word gives us life. ఎందుకంటే మీ యొక్క వాక్యం మాకు జీవం ఇచ్చుంటుంది. Amen. So we are giving our body, our spirit, our soul in your almighty hand. తండ్రి, మా యొక్క ప్రాణాత్మ దేహములను మీ యొక్క బలమైన చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. Have mercy upon us. కృప చూపించండి మా మీద ప్రభువా. Take control of this meeting. తండ్రి, యొక్క కూడుకును మీ యొక్క చేతుల్లోకి తీసుకోండి. Keep the evil spirits away. తండ్రి, చీకటి అంధకార శక్తులను keep it, the evil spirits away from us. మా గురించి దూరంగా వేరుపరచండి తండ్రి. Have mercy upon us. మా పట్ల కృప చూపించండి తండ్రి. In the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Go to the name of Lord Jesus Christ. Amen. Hallelujah. All comfortable unnara? Amen. Hallelujah. Hallelujah. So morning we saw that ఉదయం మనం చూసాము how the Israel ఎలా ఇశ్రాయేలీయులు came back to Israel country. The Jews came to Israel. యూదులందరూ కలిసి ఇశ్రాయేల్ దేశానికి ఎలా వెనక్కి వచ్చారో మనం చూసాం. Amen. Amen. So God stopped that world war. దేవుడు యొక్క ప్రపంచ యుద్ధాన్ని ఆపి ఉన్నాడు. He hold that 4 angels. ఆ యొక్క 4 దూతలను ఆపి ఉన్నాడు. Because ఎందుకంటే he want to seal the 1,44,000. ఆయన ఆ యొక్క 1,44,000 మందికి ముద్ర వేయాలనుకున్నాడు. Amen. ఆమేన్. So God promised the 70 weeks to Daniel. దేవుడు దానియేలుకి ఒక 70 వారములు ప్రమాణం చేసి ఉన్నాడు. Amen. Amen. And 69 and a half week already finished. 69 వారము ఆల్రెడీ ముగించబడి ఉన్నది. Only the half week, it means that 3.5 years is left for Israel. కేవలం 60 వారం అంటే 3.5 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నది ఇశ్రాయేలు కొరకు. Because the last 1 week, ఎందుకంటే ఆ యొక్క చివరి వారము 3.5 years already Jesus Christ preached.
3.5 సంవత్సరాలు ఆల్రెడీ యేసుక్రీస్తు బోధించాడు. Jesus started his ministry in the age of 30. యేసుక్రీస్తు తన యొక్క పరిచర్యను ఆయన యొక్క 30 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. And the 33.5 years he finished the ministry. 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్యను ముగించాడు. Amen. So the half week of the last week. అదొక చివరి అర్ధవారమే ఇంకా మిగిలి ఉన్నది. Amen. So in the 3.5 years, ఆ యొక్క 3.5 సంవత్సరాల్లో Elijah, Moses will come to Israel. ఏలియా మరియు మోషే గారు ఇజ్రాయెల్కి రావాల్సి ఉంది. Amen. ఆమేన్. If you want to see that, మీరు దాన్ని చూస్తారు చూడాలనుకుంటే first we finish that, then we come to Abraham. మొదటగా ఇది ముగించుకొని తర్వాత అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం. Amen. ఆమేన్. So the Revelation chapter 11. ప్రకటన 11వ అధ్యాయము. ఎవరు చదవండి, బ్రదర్ ఇక్కడ స్థలం లేదు. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర వానికిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక. Third verse. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించరు. 1260 1260 దినములు. 1260. If you divide 1260 into 30, మీరు 1260ని 30తో భాగించిన యెడల, ఎందుకంటే యూదుల క్యాలెండర్ ప్రకారం నెలకు 30 రోజులు. ఆమేన్. how many months come? ఎన్ని నెలలు వస్తాయి? 1260 divided by 30. 1260ని 30తో భాగించిన యెడల ఎన్ని నెలలు వస్తాయి? 42 months. 42 నెలలు. 42 divided by 12. 42ని 42ని 12తో విభాగించిన యెడల 3.5. 3.5 వస్తుంది. 3.5 సంవత్సరంలో. We are using the Roman calendar. మనం అయితే రోమన్ క్యాలెండర్ వాడుతున్నాం. That's why 1 month 28 days comes, 1 month 31 days, 1 month 30 days. రోమన్ క్యాలెండర్ ఒక నెలకి 28 రోజులు, ఒక నెలకు 30 రోజులు, మరొక నెలకు 31 రోజులు ఉంటాయి. But Israel calendar is full moon to full moon. కానీ ఇజ్రాయెల్ క్యాలెండర్ లో ఫుల్ మూన్ నుంచి అంటే సంపూర్ణ Purnima to Purnima. పౌర్ణమి టు పౌర్ణమి. That is exactly 30 days. అది ఖచ్చితంగా 30 రోజులు ఉంటుంది. Amen. ఆమేన్. So how many days God told that 2 witnesses will prophesy? ఎన్ని రోజులు దేవుడు ఆ ఇద్దరు సాక్షులకు ఇస్తానని ప్రమాణం చేసి ఉన్నాడు? 3.5 years. 3.5 years, 3.5 సంవత్సరాలు. Amen. Yes, చదవండి. హల్లెలూయా. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఎవరు చేశారు ఈ పని? ఈ పని ఎవరు చేశారు? In the Old Testament, who closed the heaven? Until he went to Ahab and he said that until I say not even a drop of water come. నేను చెప్పేంత వరకు ఒక చుక్క నీరు కూడా పడదని ఎవరు చెప్పారు ఆహాబు దగ్గర? Elia. ఆమేన్. So this one person is Elia. ఇద్దరులో మనిషి ఎవరైతే ఉన్నారో ఏలియా గారు. Because what they did, ఎందుకంటే ఆయన ఏం చేసి ఉన్నాడంటే they are doing again. దాన్నే మళ్ళీ చేస్తున్నారు. Next verse. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును. అది ఎవరు చేశారు? మోషే. Amen. Hallelujah. Many people are saying that Enoch and Moses will come. Some people are saying Enoch and Elia will come. చాలా మంది చెప్తూ ఉంటారు హానోకు మరియు మోషే అని. కొంతమంది చెప్తారు ఏలియా మరియు మోషే అని. Enoch, Elia. హానోకు మరియు ఏలియా అని. Because Enoch not died. ఎందుకంటే హానోకు చనిపోలేదు. Elia also not died. ఏలియా కూడా చనిపోలేదు. But Moses died. మోషే గారు చనిపోయారు. But we know that కానీ మనకు తెలుసు in the Bible, పరిశుద్ధ గ్రంథంలో Enoch never did any ministry.
హానోక్ గారు ఎలాంటి పరిచర్య చేయలేదు. He lived with God, ఆయన దేవుడితో నడిచాడు. but he not prophesied. కానీ ఆయన ప్రవచించలేదు. But the book of Judah is saying that he prophesied. కానీ యూదా గ్రంథం చెప్తుంది ఆయన ప్రవచించాడు. ఉంది కదా రెఫరెన్స్? యూదా గ్రంథంలో ఏనోక్ గురించి రెఫరెన్స్ ఉందా లేదా? హల్లెలూయా. ఉందా లేదా? ఏనోకు ఇలాంటివి చెప్పుంటారని యూదా రాస్తున్నారు. అన్ని విషయాలు కరెక్ట్ చేయాలి. 14:15 చదవండి గట్టిగా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి కూడా ప్రవచించి, బట్ ఇట్స్ నాట్ ఇన్ ద బైబిల్. కానీ అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. The book of Enoch is not added in the Bible. హానోక్ గ్రంథం ఈ బైబిల్లో But he prophesied. కానీ ఆయన ప్రవచించాడు. His ministry, we don't know what ministry he did. కానీ ఆయన ఏం చేశాడు అనేది మనకు తెలియదు. But కానీ the one who stopped the rain is Elijah. ఎవరైతే వర్షాన్ని ఆపాడంటే ఆయనే ఏలియా. The one who turned the water into blood is Moses. నీటిని రక్తంగా మార్చింది ఎవరంటే మోషే గారు. They are the two olive trees. వారు ఒలివ చెట్లు ఉన్నారు. They are the two witnesses in heaven. వారు ఇద్దరు సాక్షులై ఉన్నారు పరలోకంలో. Because we ఎందుకంటే know that మనకు తెలుసు when Jesus went to Mount Transfiguration, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఉన్నాడో, who all they came there? ఎవరు వచ్చారు అక్కడికి? మోషే ఏలియా. Amen. Amen. So we understand that these are the two witnesses. మనం అర్థం చేసుకుంటాం వీళ్ళిద్దరు సాక్షులై ఉన్నారు. Because in the Transfiguration mountain, ఆ యొక్క రూపాంతరపరచు కొండ మీద that was the adoption of Jesus ఆ Christ. దేవుని యొక్క దత్తపుత్ర స్వీకారం అయినది. యేసుక్రీస్తు యొక్క పుత్ర స్వీకారం అయినది. Amen. ఆమేన్. So for that adoption, దేవుడు పుత్ర స్వీకారం చేశాడు Jesus Christ. యేసుక్రీస్తుని. That Elijah, Moses is the two witness for that. ఆ పుత్ర స్వీకారానికి సాక్షులు ఎవరయ్యా అంటే మోషే గారు, ఏలియా గారు. Amen. ఆమేన్. So in Revelation 11, కానీ ఈ ప్రకటన 11లో we are understanding that మనం దాన్ని అర్థం చేసుకున్నాము. the two witnesses are Elijah and Moses. ఆ ఇద్దరు సాక్షులు ఎవరయ్యా అంటే ఏలియా గారు, మోషే గారు. ఇది మధ్య అర్థమైందా? ఆమేన్. చదవండి. నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు They were very strong ministry. They had a very strong ministry. వారు గొప్ప పరిచర్య కలిగి ఉన్నారు. Amen. ఆమేన్. If you read ఒకవేళ మీరు చదివితే 5 and 6 verses, 5వ వచనములు లేదా 4 or 5 verses, 4, 5 వచనములు త్వరగా చదవండి. ప్రకటన 11. వి- వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిల్చున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు. ఆమేన్. ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన వారి నోటి నుండి అగ్ని బయలుపడింది. They have a strong ministry. వారు గొప్ప పరిచర్య చేశారు. హల్లెలూయా. The fire comes out of their mouth. వారి నోటి నుంచి అగ్ని వస్తుంది. ఆమేన్. Amen. Amen. Next verse. వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగను వాడు చంపబడవలెను. ఆమేన్. They are very strong. వారు చాలా బలవంతులై ఉన్నారు. But కానీ the 7th verse saying, 7వ వచనం చెప్తుంది వారి సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర when మృగము they finish their testimony, ఆయన పని అయిపోయిన తర్వాత, ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని, how many days they have to do ministry? వాళ్ళు ఎన్ని రోజులు 3 సంవత్సరాలు పరిచయం చేశారు? 3.5 సంవత్సరాలు. Until they finish the ministry, no one can touch them. వాళ్ళ యొక్క పరిచర్య ముగించినంత వరకు ఎవరు వారిని టచ్ చేయలేరు. The same thing for you and me also. హల్లెలూయా. అదే విధంగా నీకు నాకు మనందరికి జరుగుతుంది. How long God wants to use you, how long God wants to keep you on this earth, till that time Satan cannot touch you. ఎంతకాలం దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నాడు, ఎంతకాలం దేవుడు ఈ లోకం మీద నిన్ను ఉంచాలనుకున్నాడు, అంతకాలం సాతాను నిన్ను టచ్ చేయలేడు. ఏ వ్యాధి లేను,
ఏ వ్యాధి జరగదు, చేయదు. ఏమి నేను చేయదు. ఎంతకాలం నీ దేవుడికి అవసరంగా ఉన్నారో, ఎంతకాలం నీ దేవుడికి సేవ చేయాలని దేవుడు నిర్ణయించుకుంటారో అంతకాలం వరకు వ్యాధిను మరణమేను మీరు చేయదు. ఎంతకాలం దేవుడు నీ చేత సేవ చేయించుకోవాలనుకుంటున్నాడు, ఎంతకాలం దేవుడికి నువ్వు అవసరం, అంతకాలం ఏ వ్యాధి అయినా ఏదైనా నిన్ను ఏం చేయగలదు. ఆమె ఈవెన్ అవర్ ప్రాఫిట్ ఆల్సో, మన ప్రవక్త కూడా, ఆమె Amen. if you see that John the Baptist, ప్రవక్త అయిన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని చూసినా when his work finished, ఆయన యొక్క పని ముగించబడినప్పుడు very young age only, చాలా యవ్వన స్థితిలోనే he was dying. ఆయన చనిపోయాడు. Even our prophet also, మన ప్రవక్త కూడా when his work finished, ఆయన యొక్క పని ముగించబడినప్పుడు, until his work finished, ఆయన పని ముగించబడినంత వరకు nothing happened. ఏం జరగలేదు. But his work finished, ఆయన యొక్క పని ముగించబడినప్పుడు, and even he was very healthy also, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పటికీ God took his life. దేవుడు ఆయన యొక్క ప్రాణం తీసేశాడు. Amen. ఆమె So these two prophets also, until they finished their prophecy, ఈ యొక్క ఇద్దరు ప్రవక్తలు కూడా వాళ్ళ యొక్క పని ముగించబడినంత వరకు the Satan cannot touch them. సాతాను వారిని అంటుకోలేదు. So for you and me also, God have some time to do some work for God. మీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా దేవుడు మన పట్ల కొంత పని కలిగి ఉన్నాడు. దేవుడు నీ కోసం నా కోసం ఏదో ఒక పని పెట్టారు. ఆ పని ప్రతి మీద సంపూర్ణం ఆయన వరకు నీకు మరణం రాదు. ఆమేన్. అందుకే దేవుడు ఎంతకాలం నీకు ఇచ్చారో, ఏ పని నీకు ఇచ్చారో ఆ పని దేవుడికి సరిగా, ఎందుకంటే నీ ప్రతి మీద వచ్చింది కారణమే, ఉద్దేశమే దేవుడు చెప్పింది ఆమేన్. నీదేదో సాధారణంగా రాలేదు, నీదేదో పని చేయని కోసం వచ్చారు. మీరు భూమి ఒక్క మీద వ్యక్తికేను స్వార్థ చెప్పాలంటే అందుకోసమే దేవుడు నీకు జీవించారు. ఆమేన్. నీ ద్వారా ఏదో ఒక్క ఆత్మను దేవుడి దగ్గర రావాలంటే అందుకే నీకు 50 years 60 years భోజనం పెట్టి, వస్త్రాలు పెట్టి, డబ్బు పెట్టి, శ్వాస పెట్టి నీకు మొత్తం టేక్ కేర్ చేసుకోవడం, ఎందుకంటే నీ ద్వారా ఒక పని జరగాలి. ఆమేన్. ఆ పని కోసం నీ దేవుడి దగ్గర అడగాలి, ప్రభా నేను ఎందుకు ఈ పృథ్వీ మీద ఉన్నాను, ఈ రోజు కూడా ఎందుకు ఉన్నాను, ఒక్క రోజు అడగాలి ప్రభు దగ్గరే. ప్రభా ఈ రోజు సాయంకాలం అయిపోయింది, నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది, నాకు జీవనం ఇస్తారు, చాలా మంది చెల్లిపోయారు, నన్ను మాత్రం ఎందుకు మీరు జీవనంగా ఈ పృథ్వీ మీద పెట్టారు. ఆమేన్. నీ ఏదైనా ఉద్దేశం ఉంటే అంటే ఆ ఉద్దేశం చేయాలని నన్ను ఇష్టపడతాను ప్రభు అని ఆమేన్. అర్థమైంది? ఆమేన్. క్లియరా? ఎందుకంటే ఆయన పని ఆయన తర్వాత అందుకోసం దేవుడి పని లేట్గా చేస్తాను, ఎందుకంటే చాలా కాలం జీవిగా ఉన్నాను కదా, అలాంటివి చేస్తే కూడా దేవుడు ఏం చేశారు, ఆయన నిర్ణయించిన టైం లేనే నీ ఆ పని చేయాలి. ఆ పని ఆయన తర్వాత దేవుడు తప్పకుండా తీసుకుంటారు, అర్థం రాదు, బట్ ఆయన పని ఆయన తర్వాత మీరు ఆగిపోతారు. మీరు ఒక ఉద్దేశం కోసం ప్రతి మీద వచ్చారని విశ్వాసం చేయండి. ఆ ఉద్దేశం ఏదంటే దేవుడినే అదే సరిగా చేస్తే నీకు రివార్డ్ వెయిట్ చేస్తుంది. దేవుని పని చక్కగా చేస్తే అదే నీ మీద ఉన్న అభిషేకం. అభిషేకం అంటే ఏదో ఆటలాడను, పాటలు పాడను, అన్ని భాష పాడను, అది కాదు అభిషేకం. అభిషేకం అంటే అసైన్మెంట్. ఒక పని అన్నది. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకం చేస్తారంటే ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఆయన చెయ్యవస్తుంది, నో బ్యాక్, వెనక రాకూడదు. అర్థమైందా? అర్థమైందా? ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తిని అభిషేకం చేశారంటే ఆ అసైన్మెంట్, ఆ జాబ్ ఆయన చేతికి వచ్చింది, అది ఆయనే చెయ్యాలి, ఆయన తప్ప వేరే ఎవరు చేయకూడదు. అది అపోస్తలులు అంటే, దావీదు అంటే, ప్రవక్త అంటే, జెరెమియా అంటే, జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే, జీసస్ క్రైస్ట్ అంటే, ఎవరి మీద ఆ అభిషేకం పెట్టారంటే ఆ అసైన్మెంట్ పెట్టేస్తారు. అభిషేకం పెట్టాడంటే ఆ పని అప్పచెప్పాడని అర్థం. ఇది మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈ రోజు క్రిస్తవులు అందరూ యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి
అయ్యా అభిషేకం కావాలి, అయ్యా అభిషేకం అభిషేకం అంటారు. ఆయన ఏంటనుకుంటారంటే అభిషేకం అంటే ఏదో అభిషేకం వచ్చి అన్ని భాషల్లో మాట్లాడి 2 డాన్స్లు ఆడితే అది అభిషేకం అనుకుంటారు. అది కాదు అభిషేకం. అభిషేకం అడగడం ముందుకు చాలా సారి ఆలోచించుకోండి. ఒక్కసారి దేవుడిని అభిషేకం చేశారంటే నో టర్నింగ్ బ్యాక్. ఒకసారి దేవుడు నిన్ను అభిషేకించి ఒక పని అప్పచెప్పాడంటే వెనక్కి రావడానికి వీల్లేదు. నీకు చెల్లిపోవాలని అభిషేకం చేశారంటే నీ టర్నింగ్ బ్యాక్ అవ్వకూడదు, నీ ఆవరు. అందుకే అభిషేకం అభిషేకం అడగ ముందుకు అభిషేకం అభిషేకం అని అడిగే ముందు ఆలోచించుకోండి. ఆయన చేసేస్తారు, ఆయన చేసేస్తాడు, అడిగింది ఇచ్చేస్తాడు. మీరు బలంగా ఉన్నారా, దానికి తగ్గట్టుగా ఉన్నారా, బలంగా ఉన్నారా? ఆమేన్. గాడ్ బ్లెస్ ద 12 అపోస్టల్స్. దేవుడు 12 మంది అపోస్తలుని అభిషేక్ ఎక్సెప్ట్ జాన్, జాన్ తప్ప యోహాను తప్ప అందరిని అభిషేకించాడు. అందరిని అభిషేకించారు. జాన్ తప్ప అందరూ యోహాను తప్ప అందరూ gave their life to God. దేవుని కొరకు తన ప్రాణాలను ఇచ్చారు. నార్మల్ డెత్ కాదు, సామాన్యమైన మరణం కాదు. ఆయన జీవితంగా ఉన్నప్పుడే ఆయన చర్మం తీసేశారు, వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళ చర్మాన్ని ఒలిచేశారు, కట్టేశారు. కట్టేశారు. Paul was Paul, they cut the head of the Paul. పౌలు గారు అయితే మెడకాయ తీయించేశారు, కట్ చేసేసారు తలకాయ. Peter పేతురు గారు crucified up to down. పై నుంచి క్రిందకి తలకిందులుగా సిలువ వేశారు. సో అభిషేకం అంటే సాధారణ విషయం కాదు బ్రదర్. సో నేను ఏదో ఒక దేవుడి దగ్గర వెళ్ళి నన్ను అభిషేకించండి ప్రభు, నాకు అభిషేకం కావాలంటే దేవుడు చెప్తారు 10 సార్లు ఆలోచన చేసుకో, నాకు ప్రాబ్లం లేదు చేసేస్తాను, బట్ తర్వాత ఏం జరగబోతుందో అది నీకే నీ ఇష్టం. సో అభిషేకం అంటే అసైన్మెంట్. అభిషేకం అంటే ఏంటంటే ఒక పని అయ్యి ఉన్నది. దేవుడు నీకు అభిషేకం చేసిన తర్వాత నో రిటర్న్ బ్యాక్. అభిషేకించి పని అప్పచెప్పిన తర్వాత వెనక్కి రావడానికి వీల్లేదు. కష్టము, దుఃఖము, భారము, మరణము అది నీ మీద దేవుడు ఆ బాధ్యత పెట్టేశారు. ఆమేన్. యేసుక్రీస్తు కూడా ప్రేయర్ చేస్తారు గెత్సేమనీలో, ప్రభువా ఈ చెప్తే ఎస్కి బాగుతున్నారా? లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ముందుకే అభిషేకింపబడ్డాడు. ఆమేన్. అర్థమైందా? జెరెమియానే ఎప్పుడు అభిషేకం చేశారు? మదర్ కోక్లేనే, మదరు గర్భంలో ఉన్నప్పుడు అభిషేకించారు. ఎవరెవరు జెరెమియాని చూస్తారో అందరూ కొట్టేస్తారు జెరెమియాని. చాలా బాధపడిన ప్రాఫిట్ ఎవరంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో జెరెమియా. యెర్మియాకి పేరే దుఃఖ ప్రాఫిట్. పేరేంటంటే బాధపడే ప్రవక్త. ఆయన వెళ్ళిపోయారా? ఎస్కేప్ అవుతున్నారా? ఆయన వెనక్కి వెళ్ళిపోయారా? తప్పించుకొని పారిపోయారా? వాట్ పాల్ సే? పౌలు గారు ఏం చెప్తున్నారు? ఐఎమ్ ఎ ప్రిజనర్. నేను ఖైదీని. I became a prisoner for Jesus Christ. నేను ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఖైదీని అయి ఉన్నాను. No escape. తప్పించుకోవడానికి లేదు. ఒకసారి నీ అభిషేకం పొందుకుంటే, ఒకసారి మీరు అభిషేకం పొందుకున్న తర్వాత దేవుడికి ఖైదీ అయిపోతారు. దేవునికి ఖైదీ అవ్వాల్సి ఉన్నది. ఖైదీకి ఆయన సొంత ఆలోచన ఉందా? ఖైదీకి సొంతగా ఆలోచించే విధానమే లేదు, అవకాశమే లేదు. ఆయన ఏం చెప్తారో ఆ మాట వినాలి. ఆయన ఏం చెప్తాడో ఆ మాట ఖచ్చితంగా వినాలి, చేయాలి. Saying I am a prisoner for Jesus Christ. పౌలు గారు చెప్తున్నారు, నేను యేసుక్రీస్తు యొక్క ఖైదీని. ఆ అభిషేకం వచ్చిన తర్వాత, ఆ యొక్క అభిషేకం వచ్చిన తర్వాత మీరు ఖైదీ అయిపోతారు. మీరు ఖైదీ అయిపోతారు. అందుకే ఎప్పుడైనా ప్రేయర్ చేయనప్పుడు ప్రభువా నాకు అభిషేకం కావాలి, నాకు అభిషేకం కావాలంటే ఏదో అభిషేకం అంటే దీవాలి టపాస్ కాదు అది. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా? చాలా ఆలోచన చేసి దేవుడి అభిషేకంని అడగండి. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా? So here ఇక్కడ these two witnesses that Moses and Elijah was anointed. ఇక్కడ ఇద్దరు సాక్షులు ఉన్నారు, మోషే ఏలియాలు ఇద్దరు అభిషేకించబడిన సాక్షులు ఉన్నారు. So when they finished their testimony, వారి యొక్క పరిచర్యను వారి సాక్షులు ముగించిన తర్వాత the beast that ascended out of the bottomless pit.
ఆ యొక్క క్రూర మృగము వాడితో యుద్ధం చేసి ఎక్కడ వస్తుంది ఆ మిరుగము? అగాధంలో. అగాధం వాతాల నుండి వచ్చి యుద్ధం చేసి వారిని జయించి వారిని చంపును. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి ఎవరు వచ్చి ఆయన ముందుకు నిలబడలేదని ఫోర్త్ వెర్స్ లో 5th వెర్స్ లో రాయబడింది. నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ దెమ్. ద వర్సెస్ 4 and 5 సేయింగ్ దట్ ద ఫైర్ కమ్స్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్. 4-5 వచనాలు చెప్తున్నాయి, వారి ముందు ఎవరు నిలబడలేరు, ఎవరైనా వారిని టచ్ చేయాలనుకుంటే వారి నోటి నుండి అగ్ని బయలు వెళ్తున్నదని చెప్తున్నారు 4-5 But this వచనాలు. beast which is coming out of the bottomless pit కానీ ఈ యొక్క క్రూరమృగము అగాధం నుండి బయటికి వచ్చి war against them వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసి వాడిని చంపి and kill them. వారిని జయించి చంపును. ఎవరిని? ఎవరిని? Who is the beast? ఈ మృగం ఎవరు? This is the Antichrist. ఇదే అంత్యక్రీస్తు. ఆమేన్. ఇది ఎప్పుడు జరగబోతుంది? ఇది ఎప్పుడు జరగబోతుంది? After the rapture, ఎత్తుబాటు అయిపోయిన తర్వాత Elijah, Moses come to Israel. ఏలియా మోషేలు ఇజ్రాయెల్‌కు వచ్చి Amen. ఆమేన్ They prophesy for the Israel 3.5 years. వారు 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ కొరకు ప్రవచించి In that time, ఆ సమయంలో 1,44,000 will be sealed. 1,44,000 మంది ముద్రించబడతారు. Amen. ఆమేన్. Today, the population of the Israel is more than a crore. ఈ రోజు ఇజ్రాయెల్ యొక్క జనాభా మోర్ దెన్ కోటి కంటే ఎక్కువగా ఉంది. But everybody is not going to be saved. కానీ ప్రతి ఒక్కరు రక్షించబడలేదు. ఎంతమంది రక్షింపబడబోతున్నారు? 1,44,000. ఒక్కొక్క గోత్రంకు 12,000 people, 1,44,000. ఆమె ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది. ఈ 1,44,000 దేవుడు వధువు కాదు. ఈ యొక్క 1,44,000 మంది వధువు కాదు, ఇది యేసుక్రీస్తు భార్య కాదు. యేసుక్రీస్తు యొక్క భార్య కాదు, దే ఆర్ ద సర్వెంట్స్. వాళ్ళు సేవకులై ఉన్నారు. ఇజ్రాయెల్ ఇశ్రాయేలీలు భార్య కాదు, భార్య కాదు, ఆయన సర్వెంట్స్. ఆయన యొక్క సేవకులై ఉన్నారు. భార్య ఎక్కడి నుంచి రావాలి? భార్య ఎక్కడి నుంచి రావాలి? అన్ని జాతుల నుంచి రావాలి. అన్ని జాతుల నుంచి రావాలి. ఎందుకంటే జోసెఫ్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు. యోసేపు ఉదాహరణగా ఉన్నారు. ఆమేన్. జోసెఫ్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ద జీసస్ క్రైస్ట్. యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నారు. ఆమేన్. జోసెఫ్ వాస్ లవ్డ్ బై ద ఫాదర్. యోసేపు తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు. hated by the brothers. సహోదరుల ద్వారా దూషించబడ్డాడు. And they thrown him in the pit. ఆయన గుంటలో తోయబడ్డాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి ద్వారా ప్రేమించబడ్డారు. యేసుక్రీస్తు కూడా తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు. The own brothers, Israel people hated him. సొంత సహోదరులైన ఇశ్రాయేలు ద్వారా ద్వేషించబడ్డాడు. They also put him in the pit. ఆయన కూడా గుంటలో నెట్టివేయబడ్డాడు. Amen. ఆమేన్. They sold Joseph for the silver. యోసేపు వెండికి అమ్మబడ్డాడు. Jesus also sold by 30 silvers. యేసుక్రీస్తు కూడా 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. Amen. ఆమేన్. Joseph went to bottom jail. యోసేపు జైల్లోకి వెళ్ళాడు. The two persons were there. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. One was saved. ఒక ఆయన రక్షించబడ్డాడు. One was lost. ఒక ఆయన శిక్షించబడ్డాడు. Jesus went to Calvary. యేసుక్రీస్తు కలవరికి వెళ్ళినప్పుడు One person saved. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. One was lost. ఒక ఆయన చనిపోయాడు. From the jail, ఆ జైల్లో జైలు నుంచి directly, నేరుగా he went to the right hand of Pharaoh. కుడి చేతి వైపు ఆయన వెళ్ళాడు. Amen. ఆమేన్. If anyone want to meet Pharaoh, ఎవరైనా ఫరోని మీట్ అవ్వాలంటే without Joseph, యోసేపు లేకుండా they cannot meet him. ఎవరు ఆయన్ని చేరుకోలేరు. Same way, అదే విధంగా Jesus also died. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు From there, అక్కడ నుంచి God lifted him in the right hand of God. ఆయన యేసుక్రీస్తుని దేవుని యొక్క కుడిపార్శ్వంలో పెట్టించబడి, Without Jesus Christ, you cannot go to God. యేసుక్రీస్తు లేకుండా ఎవరు తండ్రిని చేరలేరు. What happened? ఏం జరిగింది? Pharaoh gave the throne, Pharaoh gave the arms, Pharaoh gave the power to Joseph. ఫరో ఆయన యొక్క అధికారము, వస్త్రము అని Joseph ఇచ్చారు. అని యోసేపుకి ఇచ్చారు. If Joseph comes, యోసేపు వచ్చినప్పుడు they blow the trumpet. అక్కడ బోర వదలబడుతుంది. When the trumpet blows, ఆ
ఆ బోర్ చెప్తుంది ఊదినప్పుడు every knee shall bow. ప్రతి ఒక్క మోకాళ్ళు ఆయన ముందు వంగాలి. Same way, అదే విధంగా when Jesus Christ comes, యేసుక్రీస్తు వచ్చినప్పుడు the trumpet will be blown. ఆ యొక్క బోర్ ఊదినప్పుడు Every knee shall bow. ప్రతి ఒక్క మోకాలు వంగాలి. Every tongue shall confess. ప్రతి ఒక్క నాలుగు ఆయన్ని ఒప్పుకోవాలి. ప్రతి ఒక్క నాలుక ఆయన ఒప్పుకోవాలి. This is what the Bible says. ఇదే పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. Joseph married a Gentile girl. యోసేపు అన్య వధువును వివాహం చేసుకున్నాడు. Amen. ఆమేన్. So Jesus Christ also యేసుక్రీస్తు కూడా taking the bride from the Gentiles. అన్యుల నుంచి తన వధువును తీసుకున్నాడు. ఆమేన్. Amen. ఆమేన్. So the bride is coming from the Gentile. వధువు అన్యుల నుంచి వస్తుంది. This 1,44,000 are the servants. ఈ యొక్క 1,44,000 మంది ఇశ్రాయేలీయులు సేవకులై ఉన్నారు. They are getting the white garments. వాళ్ళు తెల్లని వస్త్రములు కట్టుకొని ఉన్నారు. They are going to be servants. వాళ్ళు సేవకులుగా ఉండబోతున్నారు. అర్థమైందా? అర్థమైందా? ఎంతమంది అర్థమైందా? అర్థమైంది. ఈ కార్యం జరిగినప్పుడు ఎలియా మోసెస్ ప్రతి మీద ఉండి ఇజ్రాయెల్లో 1,44,000 ముద్ర వేసినప్పుడు వధువు ఇక్కడ ఉండదు. ఆమేన్. అందుకు ముందుకే వధువు ర్యాప్చర్లో వెళ్ళిపోతుంది. ఆమేన్. అప్పుడు సంఘకాలం లవదీసే కాలం ఆగిపోతుంది. ఆమేన్. ఇప్పుడు లవదీసే కాలం ఆవలేదు. లవదీసే కాలం ఇప్పుడు కూడా జరుగుతుంది. బట్ వధువు లవదేశాలు లేదు. లవదేశాల బయటకు వచ్చేసింది. ఆమేన్. బట్ లోకము లవదేశాల ఉంది. ఎందుకంటే లవదేశ ఎలాంటి ఉంది? దిగంబర్దిగా. ఆమేన్. దే ఆర్ బ్లైండ్, నేకెడ్ అండ్ దే డోంట్ నో. గుడ్డిది దిగంబరిది. So today's churches are like Laodicea. ఈ రోజు సంఘాలు లవోదికీయలా ఉన్నాయి. Amen. ఆమేన్. All the denomination churches are in that situation of Laodicea. అన్ని సంఘ శాఖ సంఘాలు లవోదికీయలో ఉన్నాయి. Amen. Amen. In Laodicea, where Jesus Christ is standing, లవోదికీయలో యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉన్నారు. outside of the church. ఆమేన్. సంఘానికి బయట. Because ఎందుకంటే ఆయన సంఘం నుండి బయటకు ఉన్నారు. ఎందుకంటే సంఘంలో ఎవరు ఉన్నారు? ఆయన రీతిలు, రివాజులు, their customs, their creeds, their dogmas. They are not following the word of God. They are following their own documents. ఆచారాలు, సిద్ధాంతాలు వీటిలో చిక్కుకుపోయి వారి సొంత సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారు కానీ వాక్యాలు ఫాలో అవుతున్నారు. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు సంఘం నుండి బయటకు ఉన్నారు. ఆమేన్. ఇది లవోదికీయ సిట్యుయేషన్. పరిస్థితి. బట్ బైబిల్ చెప్తుంది, ఓ మేర ప్రజలు అక్కడ నుండి బయటకు రమ్మండి. ఓ నా ప్రజలారా బయటికి రండి అని బైబిల్ చెప్తుంది. రెవల్యూషన్ చాప్టర్ 18:3. అందుకు అర్థమవుతుందా వేదం? మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా. నా ప్రజలారా, మై పీపుల్. ఇది ఎవరి కోసం ఈ స్వరము? అక్కడ చాలా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు కొంచెం మంది దేవుడి ప్రజలు. ఆమేన్. ఆమేన్. అర్థమైందా? ఆమేన్. అందరూ దేవుడి ప్రజలు లేదు. అందరూ దేవుని ప్రజలు కాదు. అక్కడ ఉన్న ప్రజలను దేవుడు నా ప్రజలారా, మై పీపుల్ అంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ దేవుడి ప్రజలు లేదా? లేదు కదా. అదే కదా అర్థం. అక్కడ ఉన్న ప్రజలందరిలో నుంచి కొంతమందిని నా ప్రజలారా బయటికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ దేవుడి ప్రజలు కాదు. ఆమేన్. దేవుడు ఆయన ప్రజల్ని పిలుస్తారు. చదవండి. నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లును, దాని తెగులలో ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లును దాన్ని విడిచి రండి. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ ద పీపుల్. ఎందుకంటే నేను వాళ్ళకి తీర్పు తీర్చబోతున్నాను. ప్రతి మీద న్యాయం రాబోతుంది. ఈ భూమి మీదకి న్యాయం రాబోతుంది. The nuclear bombs are going to be put upon this head. ఆ యొక్క అణుబాంబులు అవన్నీ కలిసి భూమిని నాశనం చేయబోతున్నాయి. Morning I told that. ఉదయాలు మాట్లాడుకున్నాం కదా. Zechariah 12:14. జకర్యా 12:4. చదవండి ఒకసారి. ఈ పృథ్వీకి ఏం జరగబోతుంది? ఈ భూమికి ఏం జరగబోతుంది? 14:12. ఇదే యెహోవాకు 14:12. 14:14. మరియు యెహోవా తెగులు పుట్టించి
యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగూ మొద్దును. వారు నిలిచి విన్నపాటునే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్ను తలలలోనే ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై. ఎవరికి జరగబోతుంది? ఎవరు యెరూషలేముకు విరోధంగా పోతున్నారు? ఆమేన్. ఇవన్నీ ఎవరికి జరగబోతున్నవి? ఎవరు యెరూషలేముకు వ్యతిరేకంగా ఉన్నారు? గట్టిగా స్లోగా చదువు. మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనము యెరూషలేము మీద యుద్ధం చేసిన జనం రాపోతున్నప్పుడు ఇలాగున మొద్దును. యెరూషలేము మీద యుద్ధం చేయడం కోసం ఎవరు వస్తున్నారు? అన్ని దేశం ఉత్తర రాజు ఉత్తర దిక్కు రాజు ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు. ఇది నీకు అర్థం అవ్వాలంటే ఎజికేల్ 38 చూడండి. ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే ఎహెజ్కేలు 38 అర్థం అవుతుందని అనుకుంటాను. చూడండి. అర్థమవుతుందా? ఆమేన్. ఎందుకంటే స్లో వెళ్ళాలంటే ఆవులు. చదవండి. అందుకు ముందుకు 37 చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపాను. ఒక వ్యాలీ, there's a valley there. అక్కడ ఒక లోయ ఉంది. The valley is full of bones. ఆ లోయ మొత్తం ఎముకలతో నిండి ఉన్నది. ఆమేన్. Dried bones. ఎండిపోయిన ఎముకలు. Next verse. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. They were dry bones. అవి ఎండిపోయిన ఎముకలు. Now God asking Ezekiel, ఇప్పుడు దేవుడు ఎహెజ్కేలుని అడుగుతున్నాడు. చదవండి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, Can this bone live? ఎముకలు బ్రతకగలవా? అలా జీవించగలుగుతాయి. Amen. ఆమేన్. ఆమె ఈ ఎముకలు ఎవరు? ఎముకలు ఎవరు? ఇజ్రాయెల్. ఇశ్రాయేలు. లాస్ట్ 2000 years ఆయన సొంత దేశం కాదు, దేవుడు లేదు, మందిరం లేదు, యెరూషలేము లేదు, రాజా లేదు, దేవుడు ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు? ఆయన ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు. ఆయన ఎక్కడ వెళ్తే ఆయన చెప్పేశారు. హిట్లరు, ముస్సోలిని, ఎయిక్మెన్, స్టాలిన్ ఎక్కడ వెళ్తే యహూదుల్ని చంపేశారు. మొత్తం యహూది జాతీయే ఉండకూడదని, జాతి ఉండకూడదని మొత్తం లూసిఫర్, సాతాను రాజ్యం మొత్తం ఆయనకు విరోధంగా వచ్చింది. 2000 years వరకు ఆయనకు దేవుడు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన యేసుక్రీస్తును చూసి ఏడ్చినప్పుడు ఏం చెప్పారు? నా కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు? ఆయన రక్తం, ఆ రక్త బలినే ఆయన మీద తీసుకుంటారు. రక్తాపరాధం వారి మీద తీసుకున్నారు. అర్థమైందా? దేవుడు పెట్టట్లేదు, దేవుడు శాపించట్లేదు, ఆయనే తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. ఆ రక్తం పాప రక్తం కాదు, అది పరిశుద్ధ రక్తం, దేవుడు కుమారు రక్తము. ఆ రక్తం చంపేసి, ఎందుకంటే రక్తం మాట్లాడుతుంది. రాయబడింది ఆబేల్ రక్తం మొదలుకోండి, ఎవ్రీ బ్లడ్ స్పీక్స్. ఎందుకంటే రక్తములు జీవ్యం ఉంది, అందుకే రక్తము తినకూడదు, తాగకూడదు. బైబిల్ రాయబడింది రక్తములో జీవం ఉంది. అన్ని విషయాలు అర్థమవుతుందా? అప్పుడు యేసుక్రీస్తు ఆబేల్ రక్తమే మాట్లాడదంటే, పాపంలో పుట్టిన మనిషి రక్తమే మాట్లాడదంటే, యేసుక్రీస్తు రక్తం దేవుడు సృష్టి రక్తం కదా, అది మాట్లాడదా? అది రివెంజ్ అడగదా? అది రివెంజ్ ఎవరి మీద వచ్చింది? ఎవరు చెప్పారు? నా మీద, నా పిల్లల మీద ఉందని చెప్పారో ఆయన మీద, ఆ పిల్లల మీద లాస్ట్ 2000 years వరకు ఆ రక్తం న్యాయంగా ఆయన మీద వచ్చింది. ఆయన ఎక్కడ వెళ్ళాలో అక్కడ ఆయన చంపేశారు.
వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారిని చంపేశారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశాన్ని ఎంత చంపేశారు. ఘోరంగా ఆయన చెల్లిపోయారో అంత ఘోరంగా ఈ పృథ్వీ మీద వేరే ఏ జాతి కూడా చెల్లిపోదు. ఇజ్రాయెల్ జాతిని చంపినంత ఘోరంగా ఏ జాతిని చంపలేదు ఈ భూమి మీద. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారిని చంపేశారు ఘోరంగా. అర్థమైందా? ఇప్పుడు దేవుడు అడుగుతారు, ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, can these dry bones live? ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు జీవించగలవా? ఎముకలు ఎవరండి? ఈ ఎముకలు ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజలు ఆగిపోయారు, ఆయన జీవం లేదు, ఆయన ఏమీ లేదు, ఆయన మరలా రాగలరా అని అడుగుతారు. వారిలో జీవం లేదు, ఏమీ లేదు, ఎండి ఎముకలు లాగా ఉన్నారు, వారు తిరిగి బ్రతకగలరా? ఎజికియేల్ ఏం చెప్తారు? ఎహెజ్కేలు ఏం చెప్తున్నారు? ప్రభువా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకల్లో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. Hear the voice of the dry bones. Dry bones, hear the voice of God. ఈ ఎండిపోయిన ఎముకలు దేవుని యొక్క God saying, dry bones, hear my voice. ఎండిపోయిన ఎముకలారా నా మాట వినండి, ఆమేన్. నా మాట ఆలకించుడి. ఎవరి కోసం ప్రవచనం? ఇప్పుడు ఇజ్రాయేల్ కోసం. ఎండిపోయిన ఎలుగులు. ఆమేన్. ఆయన జీవం లేదు, ఏమి లేదు, ఒక కాలు ఇక్కడ ఉంది, ఒక కాలు ఎక్కడో ఉంది. ఒక ఇజ్రాయేల్ కొచ్చిన్ లో ఇండియాలో ఉన్నారు, ఒక ఇజ్రాయేల్ గుంటూరులో ఉన్నారు, ఒక అమెరికాలో ఉన్నారు, ఒక ఆఫ్రికాలో ఉన్నారు, ఒక ఎక్కడెక్కడే ఉన్నారు. ఇది మొత్తం చెత్త చెదిరిపోయింది, చాలా చెదురుగా ఉన్నారు ఇజ్రాయేల్ అందరూ. ఇప్పుడు ఆయన గురించి ఎజికియేల్ ప్రవచనం చెప్తారు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చును, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద I will cause breath to enter into you. నేను మీలోకి జీవాన్ని పంపించున్నాను. Ye shall live. మీరు బ్రతుకుతారు. Amen. ఆమేన్. 6th verse. చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కట్టదను. మీలో జీవాత్మ మంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. If a prophet prophesying, ఆ యొక్క ప్రవక్త ప్రవచించుండగా, ఒక ప్రవక్త ప్రవచనం చేయనప్పుడు ఒక ఎండిపోయిన ఎముకలు జీవను రాపోదంటే, ఓ ప్రవక్త ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకలకే జీవం వస్తుందంటే, నీకు నాకు దేవుడు పంపించే ఒక ప్రవక్త మాట్లాడినప్పుడు నీళ్ళు నాలు జీవం రాదా? ఈ గురించి నా గురించి దేవుడు ఒక ప్రవక్తను పంపి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనలో జీవం రాదా? హల్లెలూయా. అక్కడ ఎండిపోయిన ఒక ఎముకలకే దేవుడు జీవం దిగలరంటే, ఎండిపోయిన ఎముకలకే దేవుడు జీవం ఇస్తున్నాడంటే ఒక ప్రవక్త వాక్యం ద్వారా, ఒక ప్రవక్త వాక్యం ద్వారా, నీకు నాకు ఒక ప్రవక్త వాక్యం ద్వారా దేవుడు జీవం దిగలరా లేదా? నీకు నాకు ప్రవక్త వాక్యం ద్వారా దేవుడు జీవం ఇవ్వగలరా లేదా? నీవు నాను ఆ పరిస్థితిలో లేదు. నువ్వు నేను ఆ పరిస్థితిలో లేము, ఎముకలు లాంటి పరిస్థితిలో లేము. చెవులు కూడా ఉన్నాయి. ఆయనకే ఆ పరిస్థితి అంటే, వాటికే ఆ పరిస్థితి ఉంటే నీకు నాకు దేవుడు ర్యాప్చరింగ్ ఫెయిత్ దిగలరా లేదా? నీకు నాకు దేవుడు ఎత్తబడ్డ విశ్వాసం ఇవ్వగలరా లేదా? ప్రవక్త ద్వారా, ఒక ప్రవక్త ద్వారా చేయగలరు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతారు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఎజికియేలు ప్రవచనం చెప్తున్నారు. ఇక్కడ ఈయన ఎజికేల్ గారు ప్రవచించున్నారు. Yes, చదవండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ బోన్స్ కనెక్ట్ అవుతుంది. మొదట ఏమవుతుందంటే ఆ ఎముకలన్నీ ఒకదానికి ఒకటి అతుక్కుంటున్నాయి. ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ అతుక్కోవాలో అక్కడ. అక్కడ ఒక ఎముకలు ఉంది, ఇక్కడ ఒక ఎముకలు ఉంది. హౌ మెనీ బోన్స్ ఆర్ ఇన్ అవర్ బాడీ? మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 206. 206 బోన్ ఎక్కడెక్కడ ఉందో ఈ 206 ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయో టక్ 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 ఆ సౌండ్ వస్తుంది. ఆ గడగడ మన సౌండ్ వస్తూ ఒకదానికి ఒకటి అతుక్కుంటున్నాయి. అక్కడ ఉంది కదా, చాలా సౌండ్ వస్తుంది. గడగడ మన ధ్వని ఒకటి పుట్టాను.
ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్కడెక్కడెక్కడ ఉన్నారో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ ఏ దేశాల్లో ఉన్నారో ఆయన ఇప్పుడు ఒక్కసారి కలుస్తారు. వారందరూ కలిసి ఒక చోట కలవబోతున్నారు. ఇది ఎప్పుడు ఆరంభమైందంటే 1886 లో ఆరంభమైంది. ఇది ఎప్పుడు ఆరంభమైందంటే 1886లో ఆరంభమైంది. ఆమేన్. 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 అది పేరు ఆలియా అంటారు. ఆలియా అంటే వేరే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశం వస్తారు కదా, తిరిగి వస్తారు కదా, ఆమేన్. అది పేరు ఆలియా. దాని పేరు ఆలియా. వారందరూ ఒక చోట గ్యాదర్ అవటాన్ని ఆలియా అన్నారు. గేదరావు గారు తిరిగి రావటం పేరు ఆలియా. తిరిగి రావటాన్ని. ఆమేన్. ఇప్పుడు ఒకవేళ నా ఒక యూదులు సిస్టర్ ఒక యూదులు అంటే నా సిస్టర్ కలిసినప్పుడు అడుగుతాను, నీ ఏ ఆలియాలో వచ్చారు ఇక్కడ అంటే ఏ సంవత్సరాలలో వచ్చారు. ఓకే. హల్లెలూయా. ఆమేన్. ఒక్కొక్క ఆలియా జరిగింది కదా, రిటర్న్ అవర్ టైం జరిగింది కదా. ఇప్పుడు ఎజ్రా నెగమియా టైంలో ప్రజలు తిరిగి వచ్చారు కదా జెరూసలేంకి. ఆమేన్. No problem. ఆయన వచ్చారు కదా, వచ్చినప్పుడు ఒక గ్రూప్ లో వస్తారు కదా, అప్పుడు ఏం చెప్తారు, నా 1957 లో వచ్చాను, 1965 లో వచ్చాను, 1975 లో వచ్చాను. అది ఒక్కొక్క ఆలియా. ఓకే. నెహెమియా టైం ఒక ఆలియా, ఇంకో టైం ఒక ఎజ్రా టైంలో ఒక ఆలియా, జాషువా టైంలో ఒక ఆలియా. అప్పుడు ఆయన కలిస్తే, అరే నేను ఏ ఆలియాలో వచ్చాను అంటే, నేను ఎజ్రా ద్వారా వచ్చాను, నా నెహెమియా ద్వారా వచ్చాను, నేను జాషువా దగ్గర వచ్చాను. అది ఒక ఆలియా. ఆమేన్. ఆమేన్. అదొక ఆలయం. అర్థమైందా? ఓకే. సో ఎముకలు గ్యాదర్ అవుతుంది. ఎముకలు ఒక చోట కూర్చుకుంటున్నాయి. ఆమేన్. 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 దెన్ వాట్స్ హ్యాపెనింగ్? తర్వాత ఏం జరిగింది? నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపై చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. ఆమేన్. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ ఉంచినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి ప్రవక్త వాక్యం ద్వారా ఆయనకు జీవన వస్తుంది. ప్రవక్త యొక్క వాక్యం ద్వారా వారిలోకి జీవం వస్తుంది. ఆయనకు ఆయన నీకు నాకు కూడా జీవం ఎక్కడ వస్తుంది? ఈ ప్రవక్త వాక్యమే. అందుకే చదవండి 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 వీళ్ళని చెప్తారు. ప్రవక్త యొక్క వాక్యం ద్వారా ప్రవక్త యొక్క వాక్యం, ప్రవక్త యొక్క వాక్యం, ర్యాప్చరింగ్ విశ్వాసం ఎక్కడ ఉంది? ప్రవక్త యొక్క వాక్యం. ఆమేన్. ఇప్పుడు అర్థమంతా ప్రవక్త వాక్యం ఎన్ని ఇంపార్టెంట్ అని చదవండి. ఆమేన్. నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. ఈ రోజు ఇజ్రాయేల్ మహా సైన్యంగా నిలబడతారు. ఆమేన్. 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 ఆ ఎంటిపోడ ఎముకలు ఈ రోజు ఇజ్రాయేల్ మహా సేనగా నిలబడాలి. మహా సైన్యంగా నిలబడ్డారు ఈ రోజు ఇజ్రాయెల్. నరాలు వచ్చింది, మాంసాలు వచ్చింది, జీవన వచ్చింది. 1948 మే 14 కు ఆయనకు దేశం వచ్చింది. 2018 లో ఈ 2018 కరోనా వచ్చినప్పుడు ఆయనకు యెరూషలేం క్యాపిటల్ సిటీగా వచ్చింది. క్యాపిటల్ సిటీగా అయిపోయింది. ఇప్పుడు ఆయనకు యాజకులు వచ్చేసారు. ఆయన మందిరం కట్టబోతున్నారు. ఆయన మందిరం కట్టేస్తే దేవుడు ఆయన దగ్గర రాబోతున్నారు. ఆ ఎముకలకు ఇప్పుడు జీవం వచ్చింది, దేశం వచ్చింది, రాజా వచ్చారు. ఇప్పుడు ప్రవక్తలు రాబోతున్నారు. ఎవరు? ఎలియా. ఎవరెవరు? ఎంటిపోడ ఎముకలు. ఇప్పుడు నీ కన్ను ముందుకే ఆ ఎంటిపోడ ఎముకలు జీవ్యంగా భూమి మీద నిలబడి ఉన్నారు. ఈ ప్రవచన అయిపోయిందా లేదా? ఆమేన్. జరిగిపోయింది. ఎజికేల్ 37 లో రాసిన ఈ ఆజ్ఞలు నీ కన్ను ముందుకే కంప్లీట్ అయిందా లేదా? అయిపోయింది. ఆమేన్. 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 ఓకే, 11th verse. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు దేవుడే చెప్తారు ఈ ఎముకలు ఎవరు? ఇశ్రాయేలీయులందరినీ. అక్కడే ఆన్సర్ ఉంది. ఆమేన్. ఆ ఎముకలు ఎవరు? ఇజ్రాయేలు సూచిస్తుంది. వారు ఈ ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే 2000 సంవత్సరాలు ఆయనకి ఏ హోప్స్ లేదు. ఆమేన్. ఆమేన్. They don't have any hope for 2000 years. What they are saying? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఎలాంటి ఆశ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మనం నాశనం అయిపోతుంది, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, Our hope is lost. మన ఆశ కోల్పోయాం మనం. We are cut off
for our pots. మన చదవండి. మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతుంది. ఆయన రాబోతున్నారు, ఆయన ఆశ లేదు. ఎందుకంటే ఒక దేశం 2000 years తర్వాత ఎప్పుడు మరలా కట్టబడలేదు హిస్టరీలో. ఆమేన్. ఒక దేశం 50 years 100 years లోనే పాలైపోతుంది. 2000 years తర్వాత ఒక దేశం మరలా తిరిగి వచ్చి ఆయన ఓన్ భాష మాట్లాడతారు. ఆయన కంటే ఒక దేశము, ఆయన కంటే అదే దావూద్ రాజా ఫ్లాగ్, ఆయన దగ్గర ఉన్న ఫ్లాగ్ ఎవరిది? దావీదు ఏ ఫ్లాగ్ పెట్టుకున్నారో అదే నక్షత్రాలు ఫ్లాగ్, అదే కరెన్సీ. బైబిల్లో ఏ కరెన్సీ రాయబడిందో, బైబిల్లో ఏ యొక్క కరెన్సీ వాడబడిందో దావీదు టైంలో, ఏ కరెన్సీ ద్వారా యేసు ఆయన ట్యాక్స్ కట్టారో, ఏ కరెన్సీ ద్వారా దేవుడు యేసుక్రీస్తు సుంకం చెల్లించారో అదే కరెన్సీ, అదే కరెన్సీ, అదే రాజ్యం, అదే రాజ్యం, అదే ఫ్లాగ్, అదే జెండా, అదే దేశం కట్టబడింది. అదే దేశం కట్టబడింది. 2000 years తర్వాత వచ్చిన వాడు అదే భాష మాట్లాడతారు. 2000 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా వాళ్ళందరూ అదే భాష మాట్లాడుతున్నారు. నీ పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతే ఈ పిల్లలందరూ ఒకవేళ అమెరికా వెళ్ళారనుకోండి, ఒక్క జనరేషన్ తెలుగు మాట్లాడతారు, ఒక జనరేషన్ లోనే వాళ్ళు తెలుగు మర్చిపోతారు. 2 జనరేషన్ తెలుగు మాట్లాడతారు, రెండో జనరేషన్ లో తెలుగు మాట్లాడతారు. ఒక 3-4 జనరేషన్ ఏదో కొంచెం తెలుగు. తర్వాత ఏం చేస్తారు? తెలుగు నాకు అర్థం అవుతుంది, బట్ ఐ కాంట్ స్పీక్ అంటారు. 3-4 జనరేషన్ తర్వాత వాళ్ళు ఏమంటారంటే తెలుగు అర్థం అవుతుంది కానీ నేను మాట్లాడలేకపోతున్నాను అంటారు. నెక్స్ట్ జనరేషన్ అంటారు నాకు కొంచెం అర్థం అవుతుంది, బట్ ఐ కాంట్ రైట్ అంటారు. నాకు కొంచెం అర్థం అవుతుంది కానీ నేను అసలు రాయలేకపోతున్నాను అంటారు తర్వాత జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరము నాకు తెలియదు అంటారు. తెలుగులో మాట్లాడితే తెలుగులో అంటారు. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటారు. బట్ 2000 years లో ఈ 2000 సంవత్సరాల్లో ఎన్ని జనరేషన్ ఉంది? ఎన్ని తరాలు మారినాయి? One generation is 40 years to 60 years. ఒక తరం అంటే 40 నుంచి 60 సంవత్సరాలు. 60 years పెట్టుకున్నాడు. 60 పెట్టుకున్నాం. 2000 years లో ఎన్ని జనరేషన్ వచ్చింది? 2000 సంవత్సరాల్లో ఎన్ని తరాలు మారినాయి? 3, 6 or 18? 30 to 33 జనరేషన్ అయిపోయింది. 33 తరాలు అయిపోయాయి. 33 తరాల తర్వాత 33 తరాల తర్వాత కూడా సేమ్ లాంగ్వేజ్, అదే భాష, అదే బైబిల్, అదే గ్రంథం, అదే విశ్వాసం, అదే విశ్వాసం, అదే దేవుడు, అదే ఆచారాలు, అదే ఆచార వ్యవహారాలు, అదే బలి. అదే బలి. ఎలా చూడదా? ఇది ఎలా సాధ్యం సహోదరుడా? దేవుడు చెప్పారు, దేవుడు చెప్పాడు ఐ విల్ బ్రింగ్ యు బ్యాక్. మిమ్మల్ని వెనక తీసుకొస్తాను. దేవుడు చెప్తే దేవుడికి అసాధ్యం ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. God said, I will never forget you, Israel. దేవుడు చెప్తున్నాడు నేను నిన్నెన్నడూ మర్చిపోను ఇశ్రాయేలు. Hallelujah. హల్లెలూయా. Now 12th verse. ఇది 12వ ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. మీరు ఎక్కడెక్కడ సమాధిలో ఉన్నారో, అమెరికా సమాధిలో ఉంటే, జర్మనీ సమాధిలో ఉంటే, ఏ సమాధిలో ఉంటే కూడా ఒక్క రోజు దాన్ని తిరిగి మరలా ఇజ్రాయెల్కి తీసుకొచ్చి రాబోతున్నారు. ఆమేన్. ఆ ఎముకలు ఎక్కడ పడిపోతే కూడా అది అనావశ్యం. ఎముకలు ఎక్కడెక్కడ పడిపోయినా కానీ సంబంధం లేదు, అవసరం లేదు. ఇది చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? And bring you into the land of Israel. నేను మిమ్మల్ని ఇశ్రాయేల్ దేశంలోకి తీసుకువస్తాను. భూమి ఈ ప్రవచనం నీ కన్ను ముందుకు ఫుల్ఫిల్ అయిందా లేదా? ఈ యొక్క ప్రవచనం నీ కళ్ళ ముందు జరిగిపోయిందా లేదా? ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారా లేదా? ఇప్పుడు ఆయన ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారా లేదా? వారు ఇంత కార్యం చేసిన దేవుడు, ఇంత కార్యాలు చేసిన దేవుడు ఇజ్రాయెల్ ని వదిలేస్తారా? ఇశ్రాయేలును వదిలేస్తాడా? ఎంటిపోయిన ఎముకలకు జీవన పెట్టి ఆయన లోకం అందరూ తీసుకుని వచ్చి ఆయన దేశంలో పెట్టిన వాడు ఎవరైనా సులువుగా వచ్చి ఆయన ఓవర్కమ్ చేసి ఆయన నాశనం చేస్తారా? దేవుడు అనుమతిస్తారా? దేవుడు అనుమతిస్తాడా? ఆయన కోసం ఎవరు యుద్ధం చేస్తారు?
ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఇజ్రాయెల్ ఈ రోజు కూడా నిలబడుతుంది అని? ఆమేన్. ఆ? ఆయన చుట్టుపక్కల ఉన్న 23-24 నేషన్ మొత్తం ఆయన విరోధంగా ఉన్నారు. వారి చుట్టూ ఉన్న 23-24 దేశాలన్నీ వారికి విరోధంగా ఉన్నారు. ఇండియా ఒక్క దేశం విరోధంగా ఉంది, అందుకే ఇంత పాడుపడుతున్నారు. ఇండియాకి విరోధంగా ఒక దేశం అయినా ఇంత పాటుపడుతుంది. ఒక్క దేశం ఉండి ఇంత పెద్ద దేశం 130 crore పాపులేషన్ ఉన్న దేశమే ఇంత బాధపడుతుంది. ఇజ్రాయెల్ మొత్తం పాపులేషన్ 1 crore. 133 కోట్ల జనాభా ఉన్న ఈ దేశమే ఒక్క దేశం వ్యతిరేకంగా ఉంటే ఇంత ఇబ్బంది పడుతుంది. ఇజ్రాయెల్ జనాభా 1 కోటి మాత్రమే. కానీ దాన్ని చిన్న దేశం, ఎందుకంటే గోవా లాగా ఇక్కడ ఉంది కదా, మా బ్రదర్ ఓన్లీ హైదరాబాద్ సిటీ ఓన్లీ 1 crore. ఇక్కడ ఒక యానం ఉంది కదా, యానం పాండిచ్చేరి కాకినాడ కాకినాడ దగ్గర యానం ఉంది కదా, అలాంటి ఒక్క దేశం. అలాంటి ఒక దేశం. ఆయన చూసి ప్రపంచమే భయపడుతున్నారు. వారిని చూసి ప్రపంచమే భయపడుతుంది. ఆయనతో ఎవరున్నారు? దేవుడు వారితో ఎవరున్నారు? జీవం కలిగిన దేవుడు. ఆమేన్. ఇది సాధారణ విషయమా? ఇది సామాన్యమైన విషయమా? దేవుడు ఆయన కోసం ఇలాంటి నిలబడాలంటే నీ కోసం నా కోసం నిలబడారా? దేవుడు వారి కోసము ఇలా నిలబడితే నీ కోసం నా కోసం ఆయన నిలబడ్డా? ఆయన పిల్లల కోసం, ఆయన సేవకుల కోసం నిలబడాలంటే ఆయన భార్య కోసం నిలబడారా? ఆయన పిల్లల కోసం, ఆయన సేవకుల కోసం ఆయన ఎంతగా నిలబడితే ఆయన భార్య కోసం ఇంకెంతగా నిలబడతాడు? అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ వర్స్. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చిన దానిని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. నెక్స్ట్ 38 వర్స్ చెప్తారు. 21, 37, 21. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆ అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారు సమకూర్చి వారి స్వదేశం నుండి తోడుకొని వచ్చి వారికి ఇక మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకూడనట్లు ఆ దేశంలో ఇశ్రాయేలుల పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి. ఆ ఇజ్రాయెల్ పర్వతం అంటే ఇజ్రాయెల్ ఒక పర్వతం జెరూసలేం. హల్లెలూయా. అక్కడ 2 జాతి కాదు, యూదా ఇజ్రాయెల్ కాదు. ఇప్పుడు ఒకే జాతి ఇజ్రాయెల్ అయిపోయింది. ఆయన ఇజ్రాయెల్ పర్వతం మీద వారిని ఏకజనంగా చేసి. దే నెవర్ బి 2 kingdoms. దే విల్ నాట్ బి 2 kingdoms. ముందుకు యూదా ఇజ్రాయెల్ ఉన్నాయి కదా, అలాంటి ఇప్పుడు ఉండదు. ఒకే రాజ్యంగా ఉంటారు. ఇంతకుముందు వారు యూదా ఇజ్రాయెల్ 2 రాజ్యాలుగా ఉన్నారు కదా, ఇక అలా ఉండబోదు. మీరంతా ఒక రాజ్యంగానే ఉంటారు. 23. వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజుని నియమించదును. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమల వల్ల గాని వారికి మీదట తమను అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మారక పాపము చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడై ఇందును. అప్పుడు ఆయన దేవుడు జనం అయిపోతారు, ఆ దేవుడు ఆయన దేవుడు అయిపోతారు. అప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఏ దేవుడు టర్న్ అవుతున్నారు. ఆమేన్. 2000 years God left Israel. 2000 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయెల్ని వదిలేశారు. And 2000 years God is with Gentiles. దేవుడు 2000 సంవత్సరాలు అన్యులతో ఉన్నారు. ఆమేన్. 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 ఇప్పుడు ఆ ఎముకలు జీవన్ పొందుకొని సొంత దేశం వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నారు, ఆయన నా ప్రజలు, ఆయన దేవుడు. వారు నాకు ప్రజలే ఉన్నారు, నేను వారి దేవుడే. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి కదా. ప్రజల దగ్గర వచ్చారా? ఆ ఎముకలకు జీవుడు వచ్చిందా? ఆయన సొంత కాళ్ళు భక్త సేనగా నిలబడుతున్నారా? ఆమేన్. ఈ వాక్యం అన్ని ఫుల్ఫిల్ అయిందా? ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆయన దేవుడుగా ఉండాలా లేదా? ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆయన దేవుడుగా ఉండాలంటే ఎవరిని వదిలేసాలి? దేవుడు ఇజ్రాయెల్ యొక్క దేవుడుగా ఉండాలంటే దేవుడు ఎవరిని వదిలేయాలి?
అన్యుల్ని వదిలేశారు. అన్యులను వదిలేయాలి. ఒకే టైంలో దేవుడు అన్యులతోడే ఇజ్రాయెల్ తోడే డీలింగ్ చేయాలి. ఒకేసారి దేవుడు ఇజ్రాయెల్ తోను అన్యులతోనూ కార్యములు నిర్వహించడం. 2000 years back when Jesus came to Gentiles, he left the Jews. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అన్యులకు వచ్చినప్పుడు ఆయన యూదుల్ని వదిలేశాడు. ఆమేన్. ఆమేన్. అన్యులు is a jungle branch of olive branch. Jungle olive branch. అన్యులు ఎవరైనారంటే అడవి ఒలీవల మొక్క యొక్క కొమ్మలై ఉన్నారు. ఆమేన్. Israel is the original olive branch. ఇజ్రాయేలీలు ఆ యొక్క నిజమైన ఆలివ్ చెట్ల యొక్క రోమియో లావస్ రాయబడిందా లేదా? ఉంది. ఆమేన్. నిజమైన ఒలివ మొక్క. ఇప్పుడు ఈ ఒలివ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అక్కడ ఫిక్స్ అవ్వాలంటే అక్కడ ఉన్న ఒక బ్రాంచ్ కట్ చేయాలి. ఆమేన్. ఆమేన్. ఒరిజినల్ బ్రాంచ్ కట్ చేసి అడవి ఒలివ్ మొక్క అయిన కట్టాలి. అంటుకట్టాలి. ఆమేన్. ఆమేన్. ఏదో ఒకటి కట్ చేసి ఈ బ్రాంచ్ ని పెట్టాలి. ఇఫ్ యు వాంట్ టు పుట్ ద జంగల్ బ్రాంచ్ దెన్ యు హావ్ టు కట్ ద ఒరిజినల్ బ్రాంచ్. మీరు ఈ యొక్క అడవి యొక్క ఒలివ మొక్కని ఈ యొక్క దానికి అంటు కట్టాలంటే ఆ నిజమైన ఒలివ మొక్క యొక్క ఆ యొక్క కొమ్మల్ని కట్ చేయాలి. Both cannot be in the same place. లేకపోతే రెండింటిని ఒకే చోట కట్టలేము. ఆమేన్. 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 ఇజ్రాయెల్ ఉండాలి, ఇజ్రాయేల్ ఉండాలి, ఆలివ్ బ్రాంచ్, నిజమైన ఒలివల. and the Gentiles అనిలు jungle olive branch. ఆ యొక్క అడవి ఒలివల మొక్క. Both cannot be in the same place. రెండు ఒకే చోట ఉండలేవు. Amen. ఆమేన్. So if you want to put the jungle olive branch there, ఈ యొక్క అడవి ఒలివల యొక్క కొమ్మల్ని మీరు అక్కడ అంటు కట్టాలంటే Gentiles ని తీసుకొని రావాలంటే అన్యుల్ని తీసుకురావాలంటే ఒరిజినల్ బ్రాంచ్ కట్ చేయాలి. నిజమైన యొక్క కొమ్మల్ని కట్ చేయాలి. ఇజ్రాయేలు దేవుడు ఇజ్రాయేల్ నే వదిలేశారు ఎవరి కోసం? అన్ని జాతి కోసం. దేవుడు ఇజ్రాయేల్ వదిలేశాడు ఈ యొక్క అన్ని జాతుల కోసం 2000 సంవత్సరాల క్రితం. Amen. ఆమేన్. ఇప్పుడు ఒరిజినల్ బ్రాంచ్ ని అక్కడ పెట్టాలంటే ఏ బ్రాంచ్ కట్ చేయాలి? ఇప్పుడు ఒరిజినల్ మా కొమ్మల్ని అక్కడ అంటు కట్టాలంటే ఏ యొక్క కొమ్మల్ని ఆయన కట్ చేయాలి? అన్యులు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్. ఇప్పుడు అన్నిలు కాలము ఆగిపోతుంది. ఇప్పుడు అన్ని యొక్క కాలం ముగించబడుతున్నది. ఆమేన్. లూకా చాప్టర్ రాయబడింది. లూకా గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటిల్ ద జెంటైల్ పీరియడ్ అన్ని యొక్క కాలం ముగించబడినంత వరకు జెరూసలేం విల్ బి ట్రోడన్ బై జెంటైల్స్. యెరూషలేము అన్యుల చేత జెరూసలేం ఆ, will be యెరూషలేము trodden by యెరూషలేము అన్యుల చేత ఆక్రమించబడింది. Gentiles. తొక్కబడుతుంది. పట్టబడింది. తొక్కబడుతుంది. Luke 21:24. లూకా 21:24. వారి కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్త అన్య జనుల మధ్యకు పోవుదురు. అన్య జనుల కాలం సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనము కాలము సంపూర్ణం అవనే వరకు అన్య జనుల చేత అన్ని జనుల కాలం సంపూర్ణమగు వరకు అన్య జనుల చేత త్రొక్కబడును. యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. అంతవరకు యెరూషలేము ఎవరి చేతిలో రాదు? అప్పుడు దాకా యెరూషలేము ఎవరి చేతుల్లోకి రాదు? ఇజ్రాయెల్ చేతికి రాదు. ఇజ్రాయెల్ చేతిలో రాదు. ఎవరి చేతిలో ఉండాలి? ఎవరి చేతిలో ఉంటుంది? అన్ని జనం చేతిలో ఉండాలి. అన్ని జనుల చేతిలో ఉంటుంది. ఎప్పుడు అన్ని జనం కాలం ఆగిపోతుందో, ఎప్పుడైతే అన్ని జనుల పీరియడ్ ఇస్ ఫినిష్డ్, ఎప్పుడైతే అన్ని జనుల యొక్క కాలం ముగించబడుతుందో then the Jerusalem will be restored. అప్పుడు యెరూషలేము పునరుద్ధరించబడుతుంది. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందో? హల్లెలూయా. హల్లెలూయా. In 2018 when the Trump came, 2018లో ట్రంప్ వచ్చాడు. అప్పుడు యెరూషలేం ని క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేశారు. యెరూషలేంని ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా ప్రకటించారు. Before that, దానికంటే ముందు Tel Aviv was the capital of Israel. టెల్ అవివ్ అనేది ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా ఉంది. Jerusalem was in the conspiracy. Jerusalem was in the problem. జెరూసలేము సమస్యగా ఉంది. ఎందుకంటే జెరూసలేం ని ముస్లిమ్స్ వాళ్ళు కావాలంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు. అది చాలా ప్రాబ్లం లో ఉన్న స్టేట్. సమస్యతో ఉన్నది. ఆమె బట్ ట్రంప్ వచ్చి ట్రంప్ వచ్చిన తర్వాత జెరూసలేం ని ఇజ్రాయెల్ గా క్యాపిటల్ సిటీగా పెట్టేశారు. ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా దాన్ని నియమించారు. ఆమేన్.
ఇప్పుడు ఈ వాక్యం లూకా 21:24 ఫుల్ఫిల్ అయిందా లేదా? ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క లూకా 21:24 అనే వచనం సంపూర్ణంగా అయిందా లేదా? అయిపోయింది. నెరవేర్పు జరిగింది. How నెరవేరింది. long is Jerusalem will be trodden out? ఎంతకాలం ఈ యొక్క యెరూషలేము తొక్కబడుచున్నది అదే చేత? అన్ని జాతి కాలం పూర్తి ఆవన వరకు. అన్యుల యొక్క కాలం ముగించబడేంత వరకు. అదే కదా రాయబడింది. అదే కదా రాయబడింది. చదవండి ఒకసారి. చదవండి మరొకసారి. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జన్మల మధ్యకు పోవుదురు. అన్య జన్మల కాలములు సంపూర్ణమగు వరకు. సంపూర్ణమావన వరకు. అన్ని జాతికులకు టైం కాదు. 1 year, 2 year, 3000 years అలాంటి. ఇజ్రాయెల్ కు 70 weeks. ఇశ్రాయేలుకి 70 వారాలు ఇచ్చారు. బట్ అన్ని జాతులకు టైము. అన్యులకు మాత్రం టైం ఇవ్వాల. బట్ కానీ ఒక టైంలో అన్ని జాతి కాలం సంపూర్ణం ఆవిన వరకు యెరూషలేము అన్ని జాతి చేతిలో ఉండాలి. ఇజ్రాయెల్ అన్ని జాతి కాలం సంపూర్ణమైన తర్వాత యెరూషలేం ఎవరి చేతిలో రావాలి? ఇజ్రాయెల్ చేతిలో ఇప్పుడు యెరూషలేం ఇజ్రాయెల్ చేతిలో వచ్చిందా లేదా? 2018 వచ్చింది. అప్పుడు అన్ని జాతి కాలం ఏమైంది? ముగించబడింది. 2 into 2 is 2, 4. సింపుల్ గా ఈ ప్రవచనం అన్ని కన్ను ముందుకు ఫుల్ఫిల్ అవుతుందా లేదా? ఆమేన్. యెరూషలేము ఇజ్రాయెల్ చేతిలోకి వచ్చిందంటే అన్ని జనుల కాలం ముగించబడిందని. అరే ప్రశాంత్, హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ వర్స్ ఎజెకియల్ 37 ఎస్కేలు 37 24. 24. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికి అందరికి కాపరి ఒక్కడే ఉండెను. వారు నా విధులను అనుసరించురు, నా కట్టడలను గైకొను. My son David will be a king. నా యొక్క కుమారుడైన దావీదు రాజు అవుతాడు. ఒక అద్భుతం తెలుసా నీకు? మిస్టరీ తెలుసా? మీకు ఒక మిస్టరీ తెలుసా? రహస్యం. గ్రీన్ లైట్ ఉందా? అవును, ఇది కొంచెం గ్రీన్ లైట్. గ్రీన్ లైట్ ఉంది, నెట్టేస్తుంది ఫోన్ బయటికి పోవచ్చు. జాగ్రత్త ఉండండి. ఇది అన్ని అందరికీ అర్థమవుతుందా? సని బైబుల్ పిల్లలకు తీయకూడదు. అది పాడైపోతే తర్వాత ఏం చేస్తారు? ఆయన తెలుసా? అది బైబిల్ తెలుసా? తెలియదు. ఆయన తిరిగి తినేస్తారు. ఆయనకి బైబిల్ తెలీదు, అది ఏం తెలీదు. హల్లెలూయా. అండర్స్టాండ్? ఆమేన్. సో మై సన్ డేవిడ్ విల్ బి ఎ కింగ్. నా యొక్క కుమారుడైన దావీదు రాజు అవుతాడు. In 1948 మే 14 తారీఖు ఇజ్రాయెల్ కు సొంత దేశం తిరిగి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి రాజా పేరు ఏం తెలుసా? డేవిడ్ బెన్ గురియన్. డేవిడ్ బెన్ గురియన్. 1948లో ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడినప్పుడు ఇజ్రాయెల్ యొక్క రాజు ఎవరంటే మిలేనియంలు 1000 పాలనలో ఇజ్రాయెల్ కు యేసుక్రీస్తు దావీదు కుమార్ రాజా అవబోతున్నారు. అది కన్ఫర్మ్. ఆమేన్. 1000 పాలనలో దావీదు యొక్క కుమారుడు రాజు అవబోతున్నాడు అనేది కన్ఫర్మ్. ఆయన ముందుకే దానికంటే ముందుగానే ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా మారినప్పుడు ఆయన మొదటిగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ పేరు అంటే ఆయన పేరు కూడా డేవిడ్. గురియన్, బెన్ గురియన్. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఉన్న ఎయిర్పోర్ట్ పేరు కూడా డేవిడ్ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ చెప్తున్నారు. ఆమేన్. ఇది కూడా ఒక షాడో. ఇది ఒక సాదృశ్యమైనది. ఆమేన్. ఏదైనా పేరు పెట్టవచ్చు కదా, వేరే ఎవరైనా ప్రెసిడెంట్ గా ఉండొచ్చు కదా, ఇంకెవరైనా ఆయన ప్రధానిగా ఉండొచ్చు కదా. ఆ దేశం ఆ ఎముకలు ఒక్కసారి ఒక దేశం వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా డేవిడ్. ఆ ఇజ్రాయెల్ దేశం ఒక దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశం యొక్క మొదటి ప్రధాన పేరు డేవిడ్. ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అది ఒక సాదృశ్యమైనది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వాట్ ఎ మిస్టరీస్ బుక్ ఇస్ బైబిల్. చాలా గొప్ప మర్మాలు కలిగిన గ్రంథం ఈ యొక్క బైబిల్ అయినది. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు హియర్ దిస్ వర్సెస్? హల్లెలూయా. మీరు చాలా ఆత్రుత కలిగి ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా? ఆమేన్. ఆమేన్. How many prophecies are fulfilling in front of your eyes? మీ యొక్క కళ్ళ ముందు ఎన్ని ప్రవచనాలు నెరవేరబడుతున్నాయో చూసారా? ఆమేన్. 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 నెక్స్ట్ వర్స్.
నా సేవకుడైన దావీదు వారికి రాజును, వారికి అందరికీ కాపరి ఒకరే ఉండను. వారు నా విధులను అనుసరించరు, నా కట్టడలను గైబిల్ని ఆచరించరు. మీ పితరులు నివసించినట్లు Now God saying that what land I gave to Jacob, that land I will give it to them. ఏదైతే భూమి దేవుడు ఏమైతే చెప్తున్నాడంటే, నేను యాకోబుకి ఏ భూమి అయితే ఇచ్చానో అది మళ్ళీ తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఫైట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఈ చిన్న దేశం కాదు. ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే, నా పూర్వీకులకు, నా ఫోర్ ఫాదర్స్ కు దేవుడు ఏ ఏ దేశం ఇచ్చారో అది అన్ని నాకు తిరిగి కావాలి. ఇప్పుడున్న ఇజ్రాయెల్ యొక్క చిన్న భూభాగం గురించి కాదు, కానీ దేవుడు ఆ అబ్రహాంకి యాకోబు వారికి ఏ భూమి అయితే ఇచ్చాడో దాన్ని అంతటినీ, అఖండ ఇజ్రాయెల్ దాన్ని అంతటినీ సంపాదించాలని చూస్తున్నారు. ఎక్కడెక్కడ అబ్రహాము ఆయన కాలు పెట్టారో ఆ దేశము ఇజ్రాయెల్ కి తిరిగి రావాలి. ఎక్కడెక్కడైతే అబ్రహాం కాలు పెట్టాడో ఆ దేశం అంతా మళ్ళీ తిరిగి తీసుకోవాలి. ఇది జరగబోతుందా? సాధ్యమా? సాధ్యమే. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. దేశం, అలాంటి దేశం కావాలంటే సౌదీ అరేబియా, లెబనాను, సిరియా, ఇరాను, ఈ అన్ని దేశంలో ఉన్న ల్యాండ్ అన్ని ఇజ్రాయెల్కి రావాలి. ఆ అఖండ అంటే దేవుడు ఏదైతే భూభాగాన్ని అబ్రహాంకి ఇచ్చాడో ఆ భూభాగాన్ని అంతా స్వాధీనపరచుకోవాలంటే సౌదీ అరేబియా, లెబనాను ఇట్లాంటి దేశాలన్నింటినీ దానిలో ఉన్న భూమిని వీరు స్వాధీనపరచుకోవాలి. అందుకోసం ఇజ్రాయెల్ ఎన్ని ఫైట్ చేయాలి? దానికోసం ఇజ్రాయేల్ ఎంత పోరాటం చేయాలి, ఎంత మందితో పోరాటం చేయాలి. సగం ఈజిప్ట్ పోతుంది, సగం సగం సిరియా పోతుంది, సగం లెబనాన్ పోతుంది, సగం సగం సౌదీ అరేబియా పోతుంది. ఇది అన్ని దేశాల నుండి ల్యాండ్ ఫుల్ తీసుకొని ఒక దేశం ఇజ్రాయెల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అన్ని దేశాలు 24 దేశం ఉన్నారు కదా, ఇప్పుడు ఈ అన్నికు భయం వచ్చింది. ఈయన పాలస్తీన్ నాశనం చేశారు, ఆయన ల్యాండ్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎవరు క్వశ్చన్ మార్క్ వచ్చింది ఆయన. ఈ దేశాలన్నింటినీ భయపడ్డారు. రేపు ఈరోజు సండే కదా, ఈ రోజు ఆయనకు సబత్. సభ నెక్స్ట్ సండేను మండేను ఆయన ఎక్కడ అటాక్ చేయకపోతారంటే లెబనాన్. ఈ సభతో అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ దాడి చేయబోతున్నారంటే బహుశా లెబనాన్ అయ్యింది. ఈ యుద్ధం మాత్రం ఎప్పుడు ఆవదు. నా ఢిల్లీలో ప్రీచ్ చేసినప్పుడు చెప్పాను, నా ఢిల్లీలో ప్రీచ్ చేసిన దినము న్యూస్ వచ్చింది, ఇజ్రాయేల్ గాజాకి పాలస్తీనంకి సమాధానం వచ్చింది చెప్పినప్పుడు నాకు చెప్పాను, ఇది ఎప్పుడు కూడా ఈ సమాధానం జరగదు. ఈ యుద్ధం ఆగేది కాదు, వారి మధ్య సమాధానం ఉండదు. ఎందుకంటే 38 చాప్టర్ చదువుతాను బేసికల్. ఈ యుద్ధం ఎందుకోసం జరుగుతుందంటే ఇజ్రాయేల్ లో ఉన్న పర్వతం కోసం ఈ యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధం స్టార్ట్ చేసింది దేవుడు. దేవుడే ఆ యుద్ధం ముగించేస్తారు. ట్రంప్ కాదు, యుఎన్ కాదు, నోబెల్ ప్రైజ్ కోసం ఎవరు వెయిట్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఈ నోబెల్ ప్రైజ్ తీయాలంటే ఎవరు తీయాలి? యుఎస్ గా తీయాలి. ఎందుకంటే యుద్ధం ఆఫ్ చేయకపోసిన వాడు యుద్ధాలు ఆపేదైనా జరిగింది. హల్లెలూయా. ఈ యుద్ధం ఇప్పుడు ఇప్పుడు అలా ఆగదు యుద్ధం. ఇది స్టార్ట్ అయింది. ఎంత వరకు అక్కడ మందిరం కట్టపడలేదు, ఎప్పటి వరకు యెరూషలేములో మందిరం కట్టబడలేదు అంతవరకు ఇజ్రాయెల్ శాంతంగా కూర్చుంటుంది. అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రశాంతంగా కూర్చొని ఉండరు. రాసుకోండి, రాసి పెట్టుకోండి. ట్రంప్ వస్తే, యుఎన్ వస్తే, పుటిన్ వస్తే, ఎవరు వస్తే కూడా ఈ యుద్ధం ట్రంప్ వచ్చిన, ఐక్యరాజ్య సమితి వచ్చిన, పుటిన్ వచ్చిన, ఎవరు వచ్చినా సరే ఈ యుద్ధం ఆగదు. ఎందుకంటే ఈ యుద్ధం స్టార్ట్ చేసింది దేవుడు. ఎందుకంటే ఈ యొక్క యుద్ధాన్ని ప్రారంభించిందే దేవుడు. ఆపాలంటే ఆయనే ఆపగలడు. హల్లెలూయా. Until they build the third temple, ఆ యొక్క మూడవ మందిరాన్ని కట్టేంత వరకు they will not stop. వాళ్ళు ఆపరు యుద్ధాన్ని. అర్థమైందా? ఆమేన్. Now 26. నేను వారితో సమాధానార్థమై నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని స్థిరపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమున నిత్యం ఉంచెదను. పరిశుద్ధ స్థలం అంటే మందిరం కట్టాలి. దాని ఎముకలను తీసుకొచ్చాను, ఎముకలకి జీవితం ఇచ్చాను, ఎముకలను ఎస్రంలో పెట్టాను. ఫైనల్ గా ఆయన మధ్యలో నా పరిశుద్ధ స్థలం, నా మందిరం కట్టేస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
దేశాల నుంచి ఇజ్రాయెల్ అందరినీ తీసుకొచ్చాడు కాబట్టి అక్కడ వారికి పరిశుద్ధ స్థలం మందిరం ఏర్పాటు చేయాలి. ఆమేన్. ఇది ఎవరు చేస్తారు ఇవన్నీ? ఇవన్నీ ఎవరు చేస్తారు? ఆమేన్. ఆయన మధ్యలో ఏం కడతారు? పరిశుద్ధ స్థలము కడతారు. ఐ విల్ బిల్డ్ నేను కడతాను. అండ్ విల్ సెట్ మై శాంక్చురీ. శాంక్చురీ అంటే మందిరం. ఆమేన్. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్ ఫర్ ఎవర్ మోర్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. సో ద టెంపుల్ షుడ్ బికమ్ దే. వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండునట్టి. ఇప్పుడు ఆ టెంపుల్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఆ టెంపుల్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు యొక్క మందిరం ఎవరి చేతిలో ఉంది? ముస్లిం చేతిలో ఉందండి. ఇప్పుడు ఇజ్రాయెల్ చేతిలో లేదు. ప్రస్తుతానికైతే ముస్లింల చేతిలో ఉంది, ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్ ఒక గోడ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆయన చేతి నుండి తీసుకున్నారు. ఇప్పుడు వారి చేతిలో నుంచి దాన్ని తీసుకోవాలి. ఆయన సైలెంట్ గా కూర్చుంటామని తీసుకుంటే వాళ్ళు ఏమైనా సైలెంట్ గా ఉంటారా? ఆయన యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేసి ఆయన చేతి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మందిరం కడతారు. మందిరం కట్టిన తర్వాత ఆ మందిరంకు దేవుడు వస్తున్నారు. ఆయన దేవుడు ఆ మందిరంకు వచ్చినప్పుడు ఒకేసారి రెండు మందిరం ఉండదు. ఒక్క మందిరం వధువు, ఒక్క మందిరం ఇజ్రాయెల్ లో ఉంది. ఆ మందిరంకి వెళ్ళాలంటే ఈ మందిరము మొదటిగా ఒక్క మందిరం ఎవరు? ఈ మందిరం ఉన్న వరకు ఇజ్రాయెల్ ఆ మందిరము. ఇప్పుడు ఈ వాక్యం నెరవేరబోతుంది. జీసస్ క్రైస్ట్ పని స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ దేశంలో వచ్చింది. ఇప్పుడు మందిరం కట్టాలి. ఆ మందిరం కట్టాలంటే ఈ మందిరం వెళ్ళిపోవాలి. ఆ మందిరం కట్టడం కోసం ఇజ్రాయెల్ ఫైట్ చేస్తుంది. అప్పుడు ఈ మందిరం వెళ్ళిపోవాలి కదా. అప్పుడు రాష్ట్రం ఎన్ని దగ్గర ఉన్నారని చూడండి. ఆ మందిరం కట్టడానికి ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ మందిరం కట్టబడాలంటే ఈ మందిరం వెళ్ళిపోవాలి. అంటే ఎంత దగ్గరగా ఉన్నామో మనం రాప్చర్ కి ఆలోచించండి. హల్లెలూయా. ఎత్తపాటు ఎంత దగ్గరగా ఉంది. ఎత్తపాటు మనకు చాలా ఎంత దగ్గరగా ఉందో ఆలోచించండి. బికాజ్ ఇజ్రాయెల్ ఇస్ ఫైటింగ్ ఎవ్రీ డే. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రతిరోజు పోరాటం చేస్తున్నాడు. ఆ మందిరంలో పట్టుకుండొచ్చు. ఏ రోజైనా సరే ఆ మందిరాన్ని కట్టేసేయచ్చు. ఆమేన్. స్టోన్స్ ఆర్ రెడీ, పిల్లర్స్ ఆర్ రెడీ. రాళ్ళు రెడీగా ఉన్నాయి, పిల్లర్లు రెడీగా ఉన్నాయి. ఆ మందిరము ఎన్ని రోజులు కట్టేసారు తెలుసా? ఆ మందిరం ఎన్ని రోజుల్లో కట్టేస్తారు తెలుసా? 24 hours. 24 గంటల్లో కట్టేసేయచ్చు. ఎందుకంటే ఆ మందిరం ఎక్కడ ఉందో అక్కడ ఒక 2 కిలోమీటర్ల దూరంలో లారీలు అన్ని స్టోర్ చేసి పెట్టింటారు. పిల్లర్స్, స్టోన్స్, ఉపకరణాలు, బలి చేసిన ఉపకరణాలు, ఏ అనిమల్ బలి చేయాలో అనిమల్ రెడీగా ఉంది. యాజకులు రెడీగా ఉన్నారు. యాజకులు డ్రెస్ రెడీగా ఉంది. అన్ని రెడీగా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ మందిరం ఎక్కడైతే కట్టాలో దానికి 1 కిలోమీటర్ దూరంలో అన్ని లారీలు లోడ్ చేసి ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటమే, ఫిట్ చేసితే ఫిట్ చేయటమే. నెక్స్ట్ రోజు నేను న్యూస్ చూస్తున్నారు, ఇజ్రాయెల్ మాత్రం కట్టబడింది. తర్వాత రోజు మనం చూస్తాం వార్తల్లో ఇజ్రాయెల్ లో మందిరం కట్టబడిందని. అప్పుడు అర్థం చేసుకోండి, రాప్చర్ మిస్ చేశారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం రాజ్యాలు కోల్పోయామని. ఎందుకంటే ఆ మంత్రం వస్తే ఈ మంత్రం ముందుకు వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఈ మంత్రం వెళ్ళిపోలేదు అంటే మీరు అనుకోండి, నా రాప్చర్ లో ఆగిపోయాను, ఇప్పుడు నా ఉపద్రవంకు రెడీ అవ్వాలి. ఆ మందిరాన్ని మనం చూసామంటే మనం ఎత్తబడిలో లేనంటే లెక్క. అప్పుడు మనం అనుకోవాలి శ్రమల దినానికి మనం ఇప్పుడు చూడకూడదు, ఆ దినాన్ని చూడకూడదు. నిజానికి ముందుకి వెళ్ళాలి, అందుకైతే ముందే వెళ్ళిపోవాలి. ఒకవేళ న్యూస్ లో ఆ మంత్రం చూస్తారంటే, ఒకవేళ వార్తల్లో మనం ఆ యొక్క మందిరాన్ని చూసామంటే సినిమాలకు రెడీ అవ్వండి. సినిమాకి రెడీ అవ్వాలి. సినిమాకి రెడీ అవ్వాలి. అదేనండి నానుడి పదం. ఇక్కడ నానుడి పదం సినిమా చూపిస్తామంటే. అప్పుడు జకరియా 14:12 పూర్తి అవుతుంది. ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడే నీ శరీరం అన్ని క్యాండిల్ గా కులిపోతుంది, నీ కన్నులు కులిపోతుంది, టంగ్ విల్ బి కులిపోతుంది. ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్ లో నీరు కరిగిపోయి చెల్లిపోతుంది. అప్పుడు జకరియా 14:12 మీద నీళ్లు ఉండదు. ఎందుకంటే నీళ్ళు మొత్తము న్యూక్లియర్ బాంబ్. ఈ గడ్డం ఉండదు, ఒక భోజనం ఉండదు, ఒక వెయ్యం ఉండదు, ఏమి ఉండదు ప్రతి మీద. అలాంటి పరిస్థితికి మీరు వెళ్ళిపోతున్నారు ఎందుకు? రాప్చర్ మిస్ చేస్తే. బైబిల్ రాయబడింది అలాంటి కష్టకాలం ఎప్పుడు ముందుకు రాలేదు,
ఎప్పుడు రాబోతుంది? ఇలాంటి కష్టం ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇంకా రాబోదు. ఎప్పుడు రాబోతుంది? అర్థమైంది? ఆమేన్. Next 5-10 minutes. Next particular. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండును. ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. ఆమేన్. అందరూ తెలుసు ఇజ్రాయెల్ తోడే దేవుడు ఉన్నారని. ఆమేన్. ఇప్పుడు 38 గమ్మండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడు గోగు అనగా రోషమునకు మెషకును తూబాలుకును అధిపతి అయిన వాడి తట్టు అభిముఖుడైన అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషునకును మెషకును. రోష్ అంటే రష్యా. ఆమేన్. రోష్ అంటే రష్యా అన్నమాట. కింగ్ ఆఫ్ నార్త్. ఉత్తర దేశం రాజు. 4th verse చదవండి. నేను నిన్ను వెనకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్ళు ధరించి ఖడ్గములు చేత పట్టు. You are not going to come. నువ్వు రాబోట్లేదు, I will bring. నేనే తీసుకొస్తాను. నేను యుద్ధం చేయడానికి రాలేదు, యుద్ధం చేయడానికి మీరు రాలేదు, నాకు తీసుకొస్తాను. నేనే తీసుకొస్తాను. ఎవరికి విరోధంగా? ఎవరికి విరోధంగా? ఇజ్రాయెల్ విరోధంగా. ఇజ్రాయెల్కు విరోధంగా. ఎవరు రాబోతున్నారు? ఎవరు రాబోతున్నారు? రష్యా, రష్యా, చైనా, నార్త్ కొరియా, నార్త్ కొరియా, ఆల్ కమ్యూనిస్ట్ కంట్రీస్, అన్ని కమ్యూనిస్ట్ దేశాలు, ఇరాను, ఇజ్రాయెల్ విరోధంగా పెర్సీలు, 5th verse, పెర్సీలు, ఎథియోపియలు, లీబియలు, నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషీలను. పార్సీ ఎవరు? ఇరాన్. పారసీకులు ఎవరంటే ఇరాన్. పెర్సియా ఇస్ ఇరాన్. ఇరాన్. నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషీయులను పూతు వారిని అందరినీ డాళ్లను శిరస్త్రాలను ధరించి వారందరినీ నేను బయలుదేరదీసేదును. 6th verse. గోమేరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కుల నుండి తగ్మారుయును అతని సైన్యమును జనముల నేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధంగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలే ఉండవలను. 9th verse. గాలి వాన వచ్చినట్లు మేఘము కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీద వ్యాపించును. 10th verse. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు, నేను ప్రాకారం లేని గ్రామం గల దేశం మీదకి పోయేదును. ఏ దేశం కట్టబడింది చాలా తర్వాత? ఇజ్రాయెల్. ఆమేన్. ఆ దేశం విరోధంగా ఎవరు వస్తున్నారు? ఈ అన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్ విరోధంగా వస్తున్నారు. 11th verse. నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు, నేను ప్రాకారం లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదును. ప్రాకారములను అడ్డగడియలను గవనులు లేని దేశం మీదకి పోయేదును. నిమ్మలము గాను నిర్భయము గాను నివసించి వారి మీదకి పోయేదును. వారిని దోచుకొని కొల్ల సొమ్మగా పట్టుకున్నటకై పూర్వము పాడే మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగి పోయేదును. 14th and 15th verse. కాగా నరపుత్రుడా, ప్రవచనం ఎత్తు గోగుతా ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే కాలమును నీవు తెలుసుకుందువు కదా. ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నీ స్థలములో నుండి. ఉత్తరంలో ఎవరున్నారు? ఇజ్రాయెల్ ఉత్తరంలో. ఇజ్రాయెల్ ఉత్తరంలో ఎవరున్నారు? రష్యా. ఉత్తర దిక్కునున్న దూరంలో ఉన్న నీ స్థలంలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యములుగా కూడి వచ్చి మేఘము భూమి కమ్మినట్లు ఇశ్రాయేలీయులు నా జనుల మీద పడిదురు. అంత్య జనులందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నేను పరిశుద్ధపరచుకొని సమయమును గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించినది. 39th గ్రామండి. 39th chapter 2nd verse. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి
ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరి చేసి ఇజ్రాయేలు పర్వతములకు రప్పించి ఇజ్రాయేలు పర్వతములకు పర్వతము. ఇజ్రాయేల్ ఏ పర్వతం కోసం ఈ యుద్ధం జరుగుతుంది? యెరూషలేము. యెరూషలేము. ఆ పర్వతం, ఏ పర్వతం మీద మందిరం ఉందో, ఆమేన్. అక్టోబర్ 7, 2023లో గాజాలో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ ని అటాక్ చేసినప్పుడు ఆయన ఏం చేశారు? అల్ అక్సా ఫ్లడ్ అన్నారు. అల్ అక్సా అంటే ఆ మందిరం ఇప్పుడు ఎక్కడ ఉందో ఆ మందిరం పేరు అల్ అక్సా. గాజా పీపుల్ 2023లో అక్టోబర్ 7 కు ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు ఏం చెప్పారు? అల్ అక్సా ఫ్లడ్ అంటారు. అల్ అక్సా ఫ్లడ్. ఆయన ఫుల్ రాకెట్ పంపించారు కదా, మర్చిపోయారు అంది. ఆమేన్. జరిగింది ఆ రోజు. ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగింది కదా, అది ఆయన ఏ పేరు పెట్టారు? అల్ అక్సా ఫ్లడ్ అంటే ఆ మందిరం పేరు అల్ అక్సా. ఎందుకు విరోధంగా వచ్చారు? ఆ కొండకి విరోధంగా వచ్చారు. ఇజ్రాయెల్ లో ఉన్న కొండ మీద ఆ మందిరం ఉంది. ఆ మందిరం ఎక్కడ ఉందంటే, ఎక్కడ అబ్రహాము ఇస్సాకుని బలి చేశారో అక్కడ ఆ మందిరం ఉంది. మోరియా పర్వతం. మోరియా పర్వతం మీద. ఆ పర్వతంలో ఉన్న ఆ మందిరం పేరు అల్ అక్సా. ఆ మందిరం, ఆ కొండకి విరోధంగా ఎవరు వచ్చారు? ఫలస్తీన్ వచ్చారు. ఇప్పుడు ఈయన కూడా ఎక్కడ వస్తారు? ఇజ్రాయెల్ ఉన్న ఆ కొండకి విరోధంగా వస్తున్నారు. ఆమేన్. ఆ కొండలో ఏముంది? దేవుడు మందిరం ఉంది. ఎస్. ఇప్పుడు సెకండ్ వర్స్. నిన్ను వెనుకకు తిప్పి నడిపించి ఉత్తర దిక్కున్న దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలు పర్వతంలోకి రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వంటి క్రింద పడగొట్టేదను. నీ వింటిని క్రింద పడగొట్టుకున్నాను. నీ కుడి చేతిలో Your missiles will come, but they will not fall in Israel. They will fall somewhere. నీ బిల్లులు అంబులు వస్తుంది. వస్తాయి కానీ అవి పని చేయవు. ఇది ఆల్రెడీ ఎప్పుడు జరిగింది తెలుసా? ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఇరాక్ ఇజ్రాయెల్ ని అటాక్ చేసినప్పుడు ఆ సోల్జర్స్ చూసారు, ఆయన మిసిల్స్ పంపిస్తారు. ఆ మిసిల్స్ ఇజ్రాయెల్ వెళ్ళలేదు, ఆయన ముందుకి సముద్రంలో పడిపోయింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆ సైనికులు చెప్తున్నారు, అరే ఎలా పంపించాను? ఇజ్రాయెల్ కూడా పంపించాను, అది వేరే డైరెక్షన్ వెళ్ళి వేరే చోట్ల పడిపోయింది. ఆమేన్. ఆశ్చర్యపడుతున్నారు సోల్జర్స్. ఇజ్రాయెల్ విరోధులు ఆయన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ వాక్యం కూడా ఉంది కదా, నీ ఎడమ చేతిలో ఉన్న నీ వింటిని కింద పడగొట్టేదను, నీ కుడి చేతిలో ఉన్న బాణములను కింద పడవేసేదను. నీవు ఏ పంపిస్తే కూడా అది మీ చేతులు ఎందుకు కింద పడాలి. నీవును నీ వాక్యం ఎవరు అక్యురేట్ గా ఉంది చూడండి. నీవును నీ సైన్యమును నీకున్న జనులందరూ ఇజ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులను దుష్ట మృగములను ఆహారముగా నిన్ను ఇచ్చేదను. ఆమేన్. మొత్తం ఎంతమంది వచ్చారు? 38 చెప్తారు రాయబడింది. చాలా మంది సేవకు వచ్చారు. అన్ని దేశాలు కలిసి ఎవరు విరోధంగా వచ్చింది? ఇశ్రాయేలు విరోధంగా వచ్చింది. ఆ చిన్న దేశం విరోధంగా రష్యా ఎంత పెద్ద దేశం, ఇరాన్ ఎంత పెద్ద దేశము, చైనా ఎంత పెద్ద దేశము, నార్త్ కొరియా ఎంత పెద్ద దేశము, టర్కీ ఎంత పెద్ద దేశము, పాకిస్తాన్ ఎంత పెద్ద దేశము. పాకిస్తాన్ ఇజ్రాయెల్ విరోధి. ఆమేన్. అందరూ కలిసి వెళ్తే ఆ ఇజ్రాయెల్ చిన్న ముక్క, ఈ అన్ని సేన అక్కడ నిలబడడానికి స్థలం లేదు. ఆమేన్. అవును. హల్లెలూయా. ఈ మొత్తం సైనికులు ఇజ్రాయెల్కి వెళ్తే ఆయన మొత్తం నిలబడడానికి ఇజ్రాయెల్ స్థలం లేదు. బట్ దేవుడు చెప్తారు, నీవు వస్తే నేను విరోధంగా. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. నీవు Seventh verse. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇజ్రాయెల్ మధ్య దాన్ని బయలుపరచెదను. I will show to everyone that I am the God of Israel. నేను అందరికీ చూపిస్తాను నేను ఇజ్రాయెల్ యొక్క దేవుడిని. The whole world will understand the God of Israel is God. ప్రపంచం అంతా అర్థం చేసుకుంటుంది. About 10 commandments. The first commandment is, "Oh Israel, hear that your God is one God." ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు. ఆ ఒక్క దేవుడే నిజంగా దేవుడు. ఆ ఒక్క దేవుడే నిజమైన That దేవుడు. one God is the real God. ఆ ఒక్క దేవుడే నిజమైన దేవుడు. God is saying దేవుడు చెప్తున్నాడు, the whole world will understand ప్రపంచం అంతా అర్థం చేసుకుంటుంది. that God of Israel is God. ఆమేన్. ఇజ్రాయెల్ యొక్క దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
I will prove that. నేను దాన్ని నిరూపిస్తాను. ఈ అన్ని దేశాలు కలిసి వస్తే కూడా ఈ అన్ని దేశాలు కలిసి వచ్చినా కూడా చిన్న దావీదు, ఆ చిన్న దావీదు, ఇది అన్ని వచ్చిన గోలియాతు, ఈ గొలియాతు వీళ్ళందరూ వచ్చినా కానీ పెద్ద గోలియాతు, పెద్ద గొలియాతు. ఆయన దగ్గర అనుభవం ఉంది, వాళ్ళ దగ్గర అనుభవం ఉన్నాయి, సేనలు ఉంది, సేనలు ఉన్నాయి, ఏరోప్లేన్స్ ఉంది, యుద్ధ విమానాలు ఉన్నాయి. పెద్ద గోలియాతే. వాళ్ళు పెద్ద గొలియాతే ఉన్నారు. ఆ పెద్ద గోలియాతు ముందుకు ఆ చిన్న దావీదు పడతారు. ఆ దావీదు ఏం చెప్తారు? సున్నత లేని ఈ You ఫిలిష్తీయుడు, are coming with your strength. నీవు నీ యొక్క బలంతో వచ్చావు, I am coming by the name of the Lord. నేను నా యొక్క దేవుని నామంతో వచ్చాను. Russia, రష్యా, you are coming by your strength. నీవు నీ యొక్క బలంతో వస్తున్నావు. China, North Korea, Iran, you all are coming by your army strength. చైనా, నార్త్ కొరియా, ఇరాక్, మీరు మీ యొక్క సైన్య బలంతో వస్తున్నారు. But I am David. కానీ నేను దావీదుని, I am anointed small David. నేను ఒక చిన్న దావీదుని అభిషేకించబడినవాడిని. నా చేతిలో కత్తి కూడా లేదు, నా దగ్గర కట్టలేదు, ఏమీ లేదు. ఏమీ లేదు. But I am coming in the name of the Lord. కానీ నా యొక్క దేవుని యొక్క నామంలో వస్తున్నాను. God saying, దేవుడు చెప్తున్నాడు, I will fight for you, Israel. నేను ఇశ్రాయేలు నీ కొరకు నేను యుద్ధం చేస్తాను. Just chill and wait. నువ్వు కేవలం నిలబడి చూడు, I will make a fight for you. నేను నీ కొరకు యుద్ధం చేస్తాను. అన్ని జాతి మొత్తం అర్థమవుతుంది. ప్రపంచంలో అన్ని జాతి మొత్తానికి అర్థమవుతుంది, ఇజ్రాయేలు దేవుడే దేవుడు. ఇశ్రాయేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. God will prove this. దేవుడు దీన్ని రుజువుపరుస్తాడు. దేవుడు ఇది స్టార్ట్ చేశారు, దేవుడే ఇది మొదలు పెట్టాడు, దేవుడు ముగించాడు. దేవుడే దీన్ని ముగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇందుకే అక్కడ ఎలియా మోసం వచ్చినప్పుడు ఆ మృగం వస్తుంది కదా, ఈ రోజున అక్కడ ఏలియా మోసే వచ్చినప్పుడు మృగం వస్తుంది కదా, అర్థమైందా? అర్థమైందా? ఆ మృగం ఎవరు? ఆ మృగం ఎవరు? లూసిఫర్. ఆయన చంపేసి ఆ యొక్క ఇతర ప్రవక్తలు చంపేసి ఏ మందిరం ఆయన కట్టారో, ఏ మందిరం ఆయన కట్టారు దేవుడి కోసం, దేవుని కొరకు, ఆ మందిరంలో లూసిఫర్ కూర్చొని ఆ యొక్క మందిరంలో లూసిఫర్ కూర్చొని ఆయనే దేవుడు చెప్తున్నారు. నేనే దేవుడనే లూసిఫర్ చెబుతుంది. తెస్సలోనికీయులకు అపొస్తలుల పౌలులకు రాసిన మొదటి తెస్సలోనికీయుల గ్రంథం 2వ తెస్సలోనికీయులు అనుకుంటా, సెకండ్ చాప్టర్ 2వ తెస్సలోనికీయులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడని పడినో, ఏది పూజించబడినో దాన్ని అందరినీ ఎదిరించు, దానికి అందరికీ పైగా వాడు తను తానే హెచ్చించుకోను. తాను దేవుడినని దానికి అందరికీ పై క్షమించారు, తాను దేవుడినని తను కనపడుకొంచు దేవుని ఆలయంలో కూర్చుండు కనుక ఇది ఎప్పుడు జరగబోతుంది? ఇది ఎప్పుడు జరగబోతుంది? ఇజ్రాయెల్ మందిరం కట్టిన తర్వాత, ఇజ్రాయేలు ఆ మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరం ఎవరు వచ్చి కూర్చుంటారు? ఆ మందిరంలో ఎవరు వచ్చి కూర్చుంటారు? యాంటిక్రైస్ట్. క్రీస్తు విరోధి. ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఈ యాంటిక్రైస్ట్. యాంటిక్రైస్ట్ కి సహాయం చేసేది ఎవరు? ఇప్పుడు ఏ అమెరికా ఇజ్రాయెల్ సహాయం చేస్తుందో, ఇప్పుడు ఏ అమెరికా ఇజ్రాయెల్ కు సహాయం చేస్తుందో ఆ అమెరికాయే అదే అమెరికా చాప్టర్ 13th అనిమల్, రెవల్యూషన్ చాప్టర్ 13 లో ఏ అనిమల్ ఉందో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఏ యొక్క మృగం ఉందో 13లో ఏ 13 ఆ ఆ మృగము రెవల్యూషన్ 17 లో ఒక మృగం ఉంది కదా, ప్రకటన 17లో ఒక మృగం ఉంది కదా. రెవల్యూషన్ 13 ఇస్ అమెరికా, ప్రకటన 13 అమెరికా అన్నది, రెవల్యూషన్ 17 ఇస్ రోమ్. ప్రకటన 15 రోమ్ అన్నది. ఆమేన్. టుడే ద అమెరికా ఇస్ సపోర్టింగ్ టు ఇజ్రాయెల్. ఈ రోజు అమెరికా ఇజ్రాయెల్ కి సహాయం చేస్తుంది. అది ఎందుకు సహాయం చేస్తుంది? ఎందుకు సహాయం చేస్తుందంటే ఇజ్రాయెల్ కి సహాయం చేసి ఇజ్రాయెల్ కి సహాయం చేసి ఇజ్రాయెల్ ని తీసుకుని వెళ్ళిపోయి రోమ్ రోమ్ కు అపగరించారు. రోమ్ కి అప్పు చెబుతుంది. ఇజ్రాయెల్ ని రోమ్ కి అప్పు చెబుతుంది. ఇజ్రాయెల్ అమెరికాని నమ్ముతుంది, ఇజ్రాయెల్ అమెరికాని నమ్ముతుంది. అప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి, 13 థర్డ్ వర్స్.
3వ రెండు దశలోనికి 2వ అధ్యాయం 3rd verse. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు. భ్రష్టత్వం అంటే ఏనండి? బయలుపడితేనే భ్రష్టత్వం అంటే ఏంటి? నీ ఎవరిని నమ్ముతున్నారో నువ్వు ఎవరిని ఆయనే నీకు ద్రోహం చేయాలి. భ్రష్టత్వం అంటే ఏంటంటే నువ్వు ఎవరు నమ్ముతున్నావో వారే నీకు ద్రోహం చేస్తారు. విశ్వాస ద్రోహం అంటారు. విశ్వాస ద్రోహం, విశ్వాసఘాతకుడు, విశ్వాసఘాతం. చదవండి ఆ వాక్యం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనుగ్రహించాడు. ఏం జరగాలి అక్కడ? అక్కడ ఏం జరగాలి? విశ్వాస ద్రోహం. విశ్వాస ద్రోహం చేయాలి. ఎవరు చేస్తారు ఈ విశ్వాస ద్రోహం? ఈ విశ్వాస ద్రోహం ఎవరు చేస్తారు? అమెరికా చేస్తారు. అమెరికా చేయబోతుంది ఇజ్రాయేలుకు. The 13th chapter animal ఆ 13వ అధ్యాయంలో ఉన్న మృగం ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయి ఇజ్రాయేల్ తీసుకుని వెళ్ళి 17వ అధ్యాయంలో ఉన్న 17వ అధ్యాయంలో ఉన్న మృగానికి అప్పు చెప్తుంది. ఆమేన్. ఆమేన్. ఈ 13th chapter లో animal ఏం తెలుసా? ఈ 13వ అధ్యాయంలో ఉన్న మృగం ఏంటో తెలుసా? అది మాత్రం చదవండి. Revelation 13. 13. ప్రకటన 13 చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదోషణకరమైన పేర్లు ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ If you read the book of Daniel, ఇప్పుడు దానియేలు గ్రంథం చూద్దాం. అక్కడ 4 beasts are there. అక్కడ 4 మృగాలు ఉన్నాయి. ఆమేన్. One like a lion, ఒకటి సింహం వంటిది, that is Babylon. అది బబులోను దేశం అయినది. One like a bear, ఒకటి ఎలుగుబంటిని పోలి ఉన్నది, that is the Media Persia. అది మాదియా పర్షియా దేశంలో. And the third is the leopard, అది మూడోది చిరుతపులి అయినది, the Greek. అది గ్రీకు. ఇది అన్ని వేరు వేరు రాజ్యం. ఇవన్నీ వేరు వేరు రాజ్యాలు. బట్ ఇక్కడ కానీ ఇక్కడ ఈ అమెరికా రాజ్యములు ఈ అమెరికా రాజ్యం ముగ్గురు ఆత్మ పని చేస్తుంది. ముగ్గురు యొక్క ఆత్మ ఇక్కడ పనిచేస్తున్నది. ఆమేన్. ఆమె బాబిలోను రాజ్యము, బబులోను యొక్క రాజ్యం యొక్క ఆత్మ, ఎఫెసు రాజ్యము మాదియా పర్షియా యొక్క ఆత్మ, అండ్ గ్రీక్ రాజ్యము. గ్రీక్ రాజ్యం యొక్క ఈ ఆత్మ. అన్ని ఆత్మలు కలిసి అమెరికాలో ఉంది. ఈ ముగ్గురు రాజ్యం యొక్క ఆత్మలు కలిసి అమెరికా మీద పనిచేస్తున్నది. How that animal looks like? ఆ యొక్క యానిమల్, ఆ మృగం ఎలా చూస్తుంది? Second verse. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ గత సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో దానికి చావు దెబ్బ తగిలినట్టుగాను. అయితే ఆ చావు దెబ్బ మాయపోయిన కనుక Let's watch there. అక్కడ ఏం జరుగుతుందంటే Dragon. ఆ యొక్క డ్రాగన్ ఘట సర్పం, Gatta Sarpam giving the power to this animal. ఆ యొక్క ఘట సర్పం ఈ యొక్క జంతువుకి అధికారం ఇస్తుంది. Gatta Sarpam ఎవరు? ఘట సర్పం ఎవరు? Lucifer. లూసిఫర్. అది ఎక్కడ ఉంది? 17th chapter లో ఉంది. అది ఎక్కడ ఉంది? 17వ అధ్యాయంలో ఉంది. 17వ అధ్యాయం. ఆ మిరుగము ఆ మృగము ఈ మిరుగముకు అధికారం ఇస్తుంది. ఆ మృగము ఈ మృగానికి అధికారం ఇస్తుంది. ఎందుకోసం తెలుసా? ఎందుకోసం? 3rd verse. 4th verse. ఆ మృగములకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసేది. ఈ అమెరికా ఏం చేస్తుందంటే మొత్తం దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ ఘట సర్పంని ఆరాధించుకోసం తీసుకుని వెళ్తుంది. ఈ అమెరికా ఏం చేసిందంటే దేశాలన్నింటినీ తీసుకెళ్లి ఆ యొక్క ఘట సర్పం 17వ అధ్యాయంలో ఉన్న ఘట సర్పానికి రోమ్కి అప్పచెబుతుంది. అప్పచెప్తుంది. ఆరాధించేటట్టు చేస్తుంది. ఆ మృగాన్ని యాంటీ క్రైస్ట్ కి మార్గం తయారు చేస్తుంది. ఆ యొక్క అంత్యక్రీస్తుకి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఎవరు? ఎవరు? ఈ మిరుగం. ఈ మృగం. 5th verse చదవండి. దంబపు మాటలను దేవదర్శులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను. మరియు పెద్ద మాట మాట్లాడుతుంది. పెద్ద పెద్ద మాట ఏమీ లేదు, పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంది. అక్కడ ఏ లేకపోయినా సరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అది. ఇది ఏ దేశము? అమెరికానే కదా. అమెరికా. ఆమె. ఆమేన్. 4th verse చదవండి. ఆ మృగములకు అధికారం ఇచ్చినందుకు వారు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఆ మృగంతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడు అని చెప్పుకొంచు ఆ మృగములకు నమస్కారం చేసిరి. ఏ మిరుగు నమస్కారం చేశారు? ఏ మృగానికి నమస్కారం చేశారు? ఆ ఘట సర్పం. ఘట సర్పం. ఆ ఘట సర్పానికి. ఇది ఎవరి కోసం చెప్తారు దేవుడు? ఇదంతా దేవుడు ఎవరి కోసం చెప్తున్నారు?
ఎవరికి నోరుంటో ఎవరికి నోరుందో రాయబడింది కదా 9th verse. 9. ఎవరైనా చెవిగలవాడైతే వినగాక. If the one who have the spiritual ears, ఎవరైతే ఆత్మీయ చెవులు కలిగి ఉంటారో ఆయన దాన్ని అర్థం చేసుకోండి. వారికి అదంతా అర్థమవుతుంది. ఆమేన్. మట్ల వాళ్ళు చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, చప్పలు కొడతారు, మిగతా వాళ్ళందరూ చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, వచ్చేస్తారు. దేవుడు నన్ను దీవించారు, దేవుడు ఆయనకి ఆ వాక్యాలు అన్ని ఎప్పుడు అర్థం అవుతుంది. దేవుడు నన్ను జీవించాడని చెప్పి ఇంటికి వస్తారు, కానీ ఆ వాక్యం భావం ఏంటో వాళ్ళకి అర్థం సంఘంకి అవ్వదు. వెళ్తారు, వస్తారు, ఆయన అనుకుంటారు నా క్రిస్తవాళ్ళు అనుకుంటారు. యాక్చువల్లీ ఆయనకు వాక్యం ఏమీ తెలియదు. వాళ్ళు సంఘానికి వెళ్తారు, వస్తారు, మేము క్రైస్తవులు అనుకుంటారు, కానీ వాళ్ళకి అసలు వాక్యం అనేది ఏందనేది కూడా తెలియదు. ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నారు, అన్ని జాతులు ఎవరు, ఇజ్రాయేల్ ఎవరు, అన్ని జాతి కాలం ఎంత, ఇజ్రాయేల్ కాలం ఎంత, ఏం జరగబోతుంది, అన్ని అక్కడ చెప్తారు. అక్కడ ఏం చెప్తారంటే దేవుడు నిన్ను దీవించింది గాక, దేవుడు నిన్ను దీవించింది గాక, దేవుడు ఈ సంవత్సరం మొత్తం నేను రక్షించాను, నెక్స్ట్ సంవత్సరానికి కూడా నేను కాపాడుకోతున్నాను. 31st రాత్రికి నేను చికెన్ బిర్యానీ పెట్టాలా, మటన్ బిర్యానీ పెట్టాలా, జనవరి 1st ఏ భోజనం పెట్టాలి, అక్కడ క్రిస్మస్ ఆరాధన, ఈస్టర్ ఆరాధన, ప్రోగ్రామ్ మాత్రమే ఉండి అక్కడ దేవుడి వాక్యం ఏదంటే ఆయన లవోదికీయ, ఆయన గుడ్డివాడు, ఆయన దగ్గర దేవుడు ఎక్కడ ఉన్నాడు, బయటకు వచ్చేసాడు. ఆమేన్. ఆయనలో సంఘంలో ఏది ఉంటే ప్రోగ్రాము కార్యక్రమాలు. నూనె బాటిళ్ళు, నూనె బాటిళ్ళు, ప్రజలు నూనె బాటిల్ కోసం వెళ్తున్నారు. ప్రజలందరూ ఎక్కడ కొబ్బరి నూనె కోసం వెళ్తున్నారు. ఇప్పుడు నవంబర్ అయింది కదా, నవంబర్ అయిపోయింది కదా, డిసెంబర్ లో నాటకాలు, డ్రామాలు అన్ని శాఖలు. డిసెంబర్ లో డ్రామాలు ఎన్ని శాఖలు. యేసుక్రీస్తు పుడతారు, యేసుక్రీస్తు పుడతారు, డిసెంబర్ లో పుడతారు, ఏప్రిల్ లో చనిపోతారు. ఆయనకు యేసుక్రీస్తు పుట్టినరోజు చనిపోయిన ప్రోగ్రామ్ మాత్రం ఇది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది, అక్కడ నిజం మద్దతు కట్టబోతున్నారు, ఇజ్రాయెల్ లో యాంటీక్రైస్ట్ రాబోతున్నారు, ఈ రష్యా వస్తుంది, ఇది అన్ని ఆయనకు దూరం డిసెంబర్ లో చిన్న బొమ్మ పెట్టి కేక్ కట్ చేసి క్రిస్మస్ ఆరాధన చేస్తారు. 4 months తర్వాత ఏ పిల్ల పుట్టిందో ఆ పిల్ల చెల్లిపోతుంది. ఇక్కడ ఆనందిస్తారు, అక్కడ ఏడుస్తారు. సంవత్సరాలు ఆరాధించి ఏడుస్తూ ఉన్నారు. చాలా త్వరగా ఆయన జీవితంలో ఆ కష్టకాలం రాబోతుంది. అప్పుడు ఆయన ఏడ్చి చెల్లిపోతారు. ఇదే సంఘకాలం. చాలా త్వరగా వారి జీవితాల్లోకి కష్టాలు రాబోతున్నాయి, వాళ్ళు ఏడ్చి చచ్చిపోతారు. ఆయనకు దేవుడికి ఏ సంబంధమే లేదు, వారికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రజలారా అక్కడ బయటికి రండి. ఆయన మీద రాబోతుందే విపత్తులు నేను పాలి భాగస్తులు ఆకూడదు. వారి జరగబోయే విపత్తులో మీరు పాలి భాగస్తులు నా ప్రజలారా. ఎందుకంటే చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ దేవుడి ప్రజలు కాదు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ దేవుడి ప్రజలు కాదు. ఒకే గర్భంలో ఉన్న 2 పిల్లలు, ఒక్క పిల్ల దేవుడి పిల్లలు, ఒక్క పిల్ల దేవుడి పిల్ల కాదు. ఒకే గర్భంలో ఆమేన్. ఆ 2 పిల్లలు కూడా ఇస్సాకే పుట్టారు. నేను యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను. ఒకే గర్భంలో 2 పిల్లలు ఒకే గర్భంలో ఉన్నారు, ఒకే తండ్రి పిల్లలై ఉన్నారు. ఈరోజు ఎవరు క్రిస్తు అని చెప్తారు, వాట్ జీసస్ సెడ్, నీ నామములో ప్రవచనం చేశాను, నీ నామంలో అద్భుతాలు చేశాను, నీ నామంలో నీ వీధి కూటంలో వచ్చాను, నా నీతో భోజనం చేశాను. ఈరోజు ఏం చెప్పారు, మీరు ఎవరు నేనే చెప్పుకుంటారు, నా క్రిస్తు వాళ్ళు చెప్పుకుంటారు. నీకు నాకు సంబంధం లేదు, నీ నా ప్రజలు. వారు చెప్తారు, అయ్యా నేను మీ నామంలో దెయ్యాలు కొట్టాము, రోగాలు స్వస్థత చేసాము, అవన్నీ చేసాము, స్వార్థ చేసామని చెప్తారు. కానీ దేవుడు చెప్తున్నారు, నీకోసం చాలా చేశాను, ఎవరు నాకు తెలియదు. అక్రమ చేయవాళ్ళారా నేను మిమ్మల్ని ఎరగను. యేసుక్రీస్తు చెప్తున్నారు, ఐ నో మై షీప్ నో మీ. నా గొర్రెలు నాకు తెలుసు, నేను నా గొర్రెలకు తెలుసు. ఆమేన్. నా శబ్దం నా గొర్రెలకు తెలుసు, నా స్వరం నా గొర్రెలకు తెలుసు. ఆయన వేరే ఎక్కడ వెళ్ళదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఆమేన్. ఆమేన్. ఆయన ఆ గొర్రె కాపుల దగ్గరనే ఉంది.
ఆయన ఆ యొక్క గొర్రెల కాపరి దగ్గరే ఉన్నాయి వారు. ఆ గొర్రెలకు దేవుడి శబ్దం, ఆ గొర్రెలకు ఆ యొక్క దేవుని శబ్దం వినబడుతుంది. నా ప్రజలారా, నా ప్రజలారా, అందరూ దేవుడి ప్రజలు కాదు, అందరు దేవుని యొక్క ప్రజలు కాదు, దేవుడి పిల్లలు కాదు. అందరు దేవుని యొక్క పిల్లలు కాదు. దేవుడి పిల్లలు ఎవరు? దేవుని పిల్లలు ఎవరు? ఆయనతో దేవుడు మాట్లాడతారు. వారితో దేవుడు మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మార్నింగ్ విల్ కంటిన్యూ. రేపు ఉదయం మనం దీన్ని కొనసాగిద్దాం. మై రిక్వెస్ట్ ఇస్, మా యొక్క విన్నపం ఏంటంటే త్వరగా స్టార్ట్ చేస్తే చాలా విషయం చూసగలరు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ మిషన్ కంప్లీట్ అవ్వలేదు. తొందరగా స్టార్ట్ చేస్తే రేపైనా సరే మెసేజ్ కంప్లీట్ చేసుకోవాలి. 10 గంటలకు స్టార్ట్ చేస్తారు, 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఎందుకు త్వరగా స్టార్ట్ చేస్తారు? అన్ని విషయాలు నాకు చెప్పగలరు. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే దేవుడు ఎక్కువ విషయాలు మీకు చెప్పగలరు. 9 గంటలకు మనం చర్చ్ స్టార్ట్ అయింది. సండే 9 గంటలకు స్టార్ట్ చేసి 9:30కి ఆయనకి ఇద్దాం. ఎందుకంటే సాయంకాలం టైం ఉండదు. సాయంకాలం ప్రజలు పోయిన తర్వాత జిమ్మరి పాలన వెళ్ళాలి. సాయంకాలం 1 గంట మాత్రం ఉంది. మార్నింగ్ మీటింగ్ లో అన్ని విషయాలు చెప్పాలి. మీరు శ్రద్ధగా ఉంటే చూసారా, టైం లేదు. అనేది కాలం, అవును, అనేది కాలం అయిపోయింది. ఇప్పుడు కూడా నేను ఆలస్యంగా ఉంటే, ఆలస్యంగా లేస్తాను, ఆలస్యంగా వస్తాను అని ఉంటే మీరు ఉండండి. దేవుడు ఆయన పని చేసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు ఎవరి కోసం? సండే 9 గంటలకి స్టార్ట్ అయ్యిందిలేండి. 9 కల్లా స్టార్ట్ అయ్యింది. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అరే ప్రశాంత్, మా గొప్ప తండ్రి, మా నాయన, మా యేసయ్య, మీరు మాతో సూటిగా మాట్లాడారు మా తండ్రి. మీకు వందనాలు ప్రభువా.